వెంకటపతయే హర హర మహాదేవ. శ్రీ గురుభ్యో నమః. ఈప్సితార్థప్రదాయిని. మొట్టమొదలు అర్థశబ్దానికి ఏమిటి అర్థము అని విచారిస్తున్నారు. ఈప్సిత అర్థప్రదాయిని. ఇప్పుడు ఈప్సిత అనే దానికి ఒక అర్థం చెప్పాలి, అర్థ అనే దానికి ఒక అర్థము, ప్రదాయిని అనే దానికి ఇచ్చేటువంటిది అని అర్థం చెప్పాలి. ఇప్పుడు అర్థ అనే శబ్దానికి అర్థ్యంతే, ప్రార్థ్యంతే ఇది అర్థ. అంటే లోకంలో ఉండేటువంటి సకల పదార్థములు వారికి కావాల్సింది వారు ప్రార్థిస్తూనే ఉంటారు కదా. ప్రార్థింపబడే వస్తువుని అర్థము అని అంటారు. ఏ వస్తువుని జనులు ప్రార్థిస్తారో దానికి అర్థము అని పేరు. ధర్మార్థములు అంటే అర్థం అంటే ఏదో డబ్బనే మనం అనుకుంటున్నాం కాదలా. డబ్బుతో ప్రతిదీ సాధ్యమవుతుందా? అందువల్ల అది కావాలి అని కోరుకుంటున్నాడు. ఒకడికి తెలివితేటలు కావాలి, ఆ డబ్బులు పెట్టి కొనేయగలడు తెలివితేటలు. ఒకడికి పీస్ ఆఫ్ మైండ్ కావాలి, డబ్బులు పెట్టి కొనేయగలడా? శాంతంగా ఉండాలి అంటే ఈ శాంతి అనేది అర్థం. అలాగే వాడికి సుఖం అనేది ఒక అర్థం. అంటే వాడి చేత ప్రార్థింపబడేటువంటిది. అర్థ్యంతే, ప్రార్థ్యంతే ఇది అర్థ. అవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి తత్కాలంలో ఉండేది, ఒకటి నిరంతరంగా ఉండేది ఒకటి. మనం రెండింటినీ కోరుకుంటాం. తత్కాలంలో ఉండేదాన్ని కోరుకుంటాం, నిరంతరంగా ఉండేదాన్ని కోరుకుంటాం. తత్కాలంలో ఉండేది అక్కర్లేదు అని చెప్తే మన జీవితం నడవదు. అది కావాలి. ఇప్పుడు బాగా దాహం వేసింది, ఒక గ్లాసులో 2 గ్లాసులు నీళ్ళు తాగాం. ఏమంటే దీంతో మీకు 10 రోజుల దాకా దాహం లేకుండా పోతుందా అంటే ఏం లేదు. ఒక 2 గంటలు అటువంటి నీళ్ళు ఎందుకు తాగుతారండి? ఏ నీళ్ళు తాగితే ఈ జన్మంతా కూడా మళ్ళీ మీకు దాహం లేకుండా ఉంటుందో ఆ నీళ్ళు పుచ్చుకోదంటే ఇప్పుడు అప్పటిదాకా బతకాలి కదా. అమృతం తాగితే అటువంటి స్థితి ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ఆ అమృతాన్ని పొందేంత వరకు ముందర జీవనం ఉండాలి కదా. అందువల్ల తాత్కాలికమైనటువంటి వస్తువుల్ని ప్రార్థిస్తాం, నిత్యంగా ఉండేటువంటి ప్రార్థనని ప్రార్థిస్తాం. అందువల్ల ఏమిటా పదార్థములు అని అంటే అభ్యుదయ నిశ్రేయస రూపా. అభ్యుదయం అనే దానికి అర్థం మనం ఉన్నదానికంటే కూడా కొంచెం పెద్దది, మంచిది, బెటర్ అయింది. ఇది అభ్యుదయం. ఒకటి నిశ్రేయస్సు, ఇక ఇంతకంటే శ్రేయస్సు లేనే లేదు. అది మోక్షం. నిశ్రేయస్సు అనేది మోక్షం. అభ్యుదయం అనేది మంగళం, మనకు మంచిది. ఈ అభ్యుదయాన్ని అర్థం అని అంటారు, నిశ్రేయస్సుని అర్థం అని అంటారు. రెండూ మనం కోరేవి. దీంట్లో ఇది వద్దు అని మనం చెప్పం. అందులో ఏదో తత్కాలానికి ఏదో ఒకటి చేసేద్దాం. అభ్యుదయ నిశ్రేయస రూపా. ఈప్సితం అంటే ఏమిటి? ఏదైతే పొందడానికి మనం దేన్ని పొందాలి అని ఆశపడతామో దానికి ఈప్సితం అని పేరు. ఇది నేను పొందాలి అని, పొందాలి అనేటువంటి ఆశ ఏ విషయం మీద ఉంటుందో ఆ విషయమునకు ఈప్సితం అని పేరు. ఇప్పుడు ప్రార్థింపబడేటువంటి అర్థము పొందదగినది, పొందడానికి ఇచ్చా విషయమే ఉంటుంది. అందువల్ల ఈప్సితార్థములను మనము
పొందాలి అని ఆశపడేటువంటి వస్తువులను, ప్రార్థనీయమైన వస్తువులను అమ్మవారు ఇస్తున్నది. ఇక్కడ ఆచార్యుల వారికి ఏం జరుగుతుందంటే ఒక్కొక్క నామంలో ఒక్కొక్క విచారం చేస్తుంటారు. ఈ విచారం ఎక్కడైనా చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక విచారం ఏమిటంటే ఫలాన్ని ఇచ్చేది ఎవరు? ఫలం కర్మ ఇస్తుందా, దేవుడు ఇస్తాడా? అంటే కర్మారాహితమైన ఈశ్వరుడు ఫలాన్ని ఇస్తాడా, కర్మయే ఫలాన్ని ఇస్తుంది? అంటే నీకు ఇంకొంచెం తెలుగుగా చెప్పుకోవాలంటే మనం నెల రోజులు ఏదో ఒక పెద్ద ధనికుడి దగ్గర, ఒక పెద్ద స్వామి దగ్గర మనం కూడిగలు చేస్తే, ఏదో వాడికి చాకరీ చేస్తే, నౌకరీ చేస్తే, 30 రోజులు మానకుండగా చేస్తే, ఆ చేసేది ఆయనకి తృప్తిగా చేస్తే ఆయన మనకు నిర్ణయించినటువంటి ధనాన్ని ఇస్తాడు. అథవా బాగా మనం చేసినట్లయితే, ఆయనకు ఉదారం ఉన్నట్లయితే నిర్ణయించిన దానికంటే కూడా కొద్దిగా ఎక్కువ కూడా ఇస్తాడు. మనం కూడా ఓవర్ వర్క్ చేస్తే మనకి ఆయన దయలేకపోయినా కూడా మనకి అధికంగా ఇచ్చి తీరాలి. ఇప్పుడు ఇక్కడ విచారం ఏంటంటే ఆ డబ్బుని ఇప్పించేది పని అని కొంతమంది. అలా కాదండి, మనం చేసిన పనిని చూచి సంతృప్తుడై మన నైపుణ్యాన్ని కనిపెట్టి ఆయన ఇస్తున్నాడు అని చెప్పేవాడు కొంతమంది. ఇప్పుడు ఆయన ఇస్తున్నాడు అని చెప్పే వాళ్ళ మీద ప్రశ్నలు ఏమిటంటే, ఆయన ఇచ్చేవాడైతే కర్మ లేకపోయినా ఇవ్వచ్చుగా, కర్మ చేస్తేనే ఎందుకు ఇవ్వాలి అంటే ఆయనకు అంత ఉదాహరణ లేదు. కానీ మీ భగవంతుడు ఉదార సాగరుడు కదా, దయా సాగరుడు కదా. పని చేసిన వాళ్ళకి, పని చేయని వాళ్ళకి అందరికీ ఇవ్వచ్చు కదా. అది కాక మన లోకంలో స్వాముల దగ్గర పరిమితమైన నిధులు ఉంటాయి, అపరిమితమైన నిధులు వీళ్ళ దగ్గర లేవు. అందువల్ల ఇప్పుడు పని చేయని వాళ్ళకు కూడా ఇవ్వడం ఆరంభిస్తే ఎవ్వడు పని చేయకుండా చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు వీళ్ళ నిధంతా ఒకే రోజులో కర్పూరం అయిపోయినట్టు అయిపోతుంది. అప్పుడు రేపటి నుంచి ఈ రాజు కూడా మనతో పాటే ఉండాలి. అందువల్ల కానీ ఈశ్వరుడు అపరిమితమైన నిధి గలవాడు, అతనికి తగ్గే ప్రసక్తి లేదు. నిధిలో డబ్బు తగ్గుతుందనే మాట లేదు. ఆయన ఇవ్వచ్చు కదా. అలా ఇవ్వడం ఆరంభిస్తే ఆయనకి అని ఏదో ఒక ఇచ్ఛ ఉన్నట్లయిపోతుంది. ఆయన నిరీహుడు, ఇచ్ఛలు ఉండవు, ఆయనకి క్రియ ఉండదు, ఆయనకి ఏదీ ఉండదు. మరైతే అప్పుడు ఎవడు చేసిన పని వాడికే డబ్బులు ఇప్పిస్తున్నది. నేను పని చేశాను, నువ్వు డబ్బులు ఇచ్చి తీరాలి. పని చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకపోతే వాడు జుట్టు పట్టుకుంటాడు. నేను పని చేశాను, ఎందుకు ఇవ్వలేదు, నా పనికి నాకు ఇవ్వాలి. అందువల్ల కొంతమంది అభిప్రాయం తాను చేసినటువంటి పనే తనకు ఫలాన్ని ఇస్తున్నది అనేది కొంతమంది వాదం. ఇది ఒక రకంగా చూస్తే సరే అని కూడా అనిపిస్తుంది. పని చేయకపోతే వస్తుందా ఏమిటి? పని చేసిన తర్వాత డబ్బులు ఇస్తుంటే ఏదో వాళ్ళ దయ అని అంటే ఏమిటి దయ? కొన్ని రోజులు ముసుగు పెట్టుకుని పడుకుంటే ఈయన పిలిచి ఇస్తాడని ఏమిటి? 4 రోజులు వెళ్ళకపోతే కట్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు వీడు దయ ఉన్నది. అలాగే ఈశ్వరుడు నువ్వు మంచిగా చేస్తే మంచిగా ఫలం, సగం చేస్తే సగం ఫలం,
ఏమీ చేయకపోతే ఏమీ ఫలం లేదు, ఇలాగే ఉన్నాడు కదా అన్నప్పుడు మీమాంసకులు అనేవారు కర్మే ఫలాన్ని ఇస్తుంది అని చెప్పేవాడు. వేదాంతులు ఈశ్వరుడే ఫలం ఇస్తాడు అని చెప్పేవాడు. ఈశ్వరుడు ఫలం ఇస్తాడు అంటే స్వతంత్రంగా ఫలాన్ని ఇవ్వడు, చేసిన కర్మను చూసి ఫలాన్ని ఇస్తాడు. అయితే కర్మను చూచి ఫలాన్ని ఇచ్చినప్పుడు కర్మకే ముఖ్యం కానీ ఈయనకి ఈశ్వరుడికే ముఖ్యత్వం కాదు కదా అంటే వాళ్ళ దృష్టి ఏమిటంటే కర్మ ఫలం ఇవ్వాలి అంటే కర్మ జడం, కర్మ చేతనంగా, చేతనంగాని కర్మ వీడికి ఇంత ఫలాన్ని ఇవ్వాలి అని ఎలా తెలుసుకుంటుంది? కర్మను తెలుసుకునేవాడు ఒకడు ఉండాలి. లోకంలో మనం అంటాం ఆ రైలు వేగంగా వెళ్తున్నది అని అంటాం. రైలు వెళ్ళగలదా? రైలు అనేటువంటి ఒక శకటానికి నడవాలి అనేటువంటి ఇచ్చ కానీ దానికి తగిన ప్రయత్నం కానీ అవన్నీ ఉన్నాయా ఏమిటి? దాన్ని ఒకడు నడిపిస్తాడు. ఆ నడిపించేవాడు ఉంటే నడుస్తాయి. వాడు నిదానంగా నడిపిస్తే నిదానంగా నడుస్తాయి, వేగంగా నడిపిస్తే వేగంగా నడుస్తాయి. వాడు ఎలా నడిపిస్తే అలా నడుస్తాయి. జడం చేతనం యొక్క చేతిలో ఉంటుంది తప్ప జడం స్వతంత్రము కాదు, చేతనం స్వతంత్రం. కానీ లోకంలో వ్యవహారం ఆ బండి వెళ్తున్నదండి, ఆ బండి పరిగెడుతున్నది అంటే ఆ నడిపించేవాడు చాలా సునాయాసంగా నడిపిస్తున్నాడు, ప్రయత్నపడట్లేదు అని అర్థమే తప్ప అంతకంటే ఏం లేదు. ఈనాడు వైజ్ఞానికులు ఏం చేశారంటే కొన్ని బండ్లకు అసలు డ్రైవరే అక్కర్లేదని చెప్పారు. దానిలో మొట్టమొదలే ఒక కంప్యూటరైజ్డ్ మొత్తం స్టీరింగ్ అంతా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇంత దూరం వెళ్ళి అక్కడి నుంచి లెఫ్ట్లో తిరిగి అక్కడి నుంచి యూ టర్న్ తీసుకుని మొత్తం దానికంతా ప్రోగ్రామ్ అంతా ఫిక్స్ చేసేస్తాడు. ఫిక్స్ చేస్తే అది ఫిక్స్ చేసిన ప్రకారం అది వెళ్ళిపోతుంది. ఏమండి ఇవన్నీ జడాలు నడవట్లేదా అని ఒక ప్రశ్న వేస్తారు. కానీ అక్కడ కూడా జడం నడవట్లేదు. ఎవడైతే ప్రోగ్రామ్ని ఫిక్స్ చేశాడో ప్రోగ్రామర్ ఉన్నాడు ఎవడు, వాడు చేతనం కదండి. ఆ చేతన సంబంధం వల్ల జడం పనిచేస్తున్నది తప్ప చేతన సంబంధమే లేకుండా జడం ఏమీ చెయ్యదు. ఇది నిర్ణయం. మనకి ఇంతకుముందు రాజుల కాలంలో ఇలా వాటిలంతా తిరిగేటువంటి పంఖాలు లేవు. అప్పుడు నీకు ఏం చేసేవాడు, తాడు పెట్టి తిప్పుతూ ఉండేవాడు. ఏదో గొడ్డ వేసి దానికి ఇట్లా అంటే తిప్పుతూ ఉండేవాడు, గాలి వస్తూ ఉండేది. అప్పుడు చేతనమే పనిచేస్తున్నాడని తెలిసేది. ఇప్పుడు దాంట్లో తిరుగుతుంది. ఇక్కడ ఎవడు చేతనుడు ఉన్నాడండి? ఇక్కడ చేతనుడు ఈ స్విచ్ వేసిన వాడు ఉన్నాడు. అలాగే దానికి పంఖాలు పెట్టి దాన్ని ఇట్లా తిరిగింపు చేయాలి చేతనుడు ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా చేతన సంబంధము లేకుండా అచేతనం పని చెయ్యదు, జడం పని. ఆ విషయాన్ని ఇక్కడ పెద్ద శాస్త్రార్థంగా తీసుకుని మాట్లాడుతున్నారు. కేవలం కర్మణాం అదృష్టద్వారా కాలాంతరభావి ఫలదాతృత్వం అచేతనత్వాన్నోపపద్యతే. కేవల కర్మలంటే ఈశ్వరుడికి సంబంధం లేనటువంటి కర్మలు, అవి వాట్లకు ఫలదాతృత్వం నోపపద్యతే. అవి ఫలముని ఇవ్వడానికి సమర్థములు కావు. అది కాలాంతరభావి ఫలదాతృత్వం. ఇవాటికి వాళ్ళే ఫలం ఇవ్వడానికి వీల్లేదు. మనందరం కాశీ వచ్చి శివయ్య మోక్షం కోసం నేను వచ్చాను,
అమ్మా భాగీరథమ్మ, మణికర్ణికే, గంగే, జాహ్నవి, అలకనందే, నాకు నీవు ముక్తిని తల్లి అని కోరుకున్న వెంటనే పై క్షణం ముక్తి ఇచ్చిందనుకోండి. అదే ఉండేవి వచ్చు, నేను ఇంట్లో చెప్పి రాలేదు, ఇప్పటికిప్పుడే ముక్తిస్తే నేనేం చేసేది? కొంచెం నాకు టైం చెప్పు ముందుగా, నేను ప్రిపరేషన్ చేస్తాను. అంటే ముక్తికి ఇస్తాను అంటే వెంటనే తీసుకోవడానికి అసలు ఎంతమంది తయారుగా ఉన్నారు? పైకి మాటలు నాకేం కావాలి, కాశీ వచ్చింది ఎందుకంటే ఇవన్నీ పైకి మాటలు. నిజానికి వెళ్తే జీవితాశ బలీయసి, జీవించాలి అనేటువంటి ఆశ చాలా బలవత్తరమైంది. విదురుడు వచ్చి ధృతరాష్ట్రుడిని అడిగాడు. యుద్ధమంతా అయిపోయిన తర్వాత, 100 కొడుకులు పోయిన తర్వాత, సమస్తము శూన్యమైన తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి ఇద్దరు, ఒక ఆయన ఇద్దరితో గుడ్డివాడు, ఆమె కర్మతో గుడ్డిది, ఎలాగైనా ఇద్దరు గుడ్డివాళ్ళు కూర్చున్నారు. ధర్మరాజు రోజు వృద్ధున్నే వచ్చి ఆయనకి నమస్కారం చేస్తాడు, ఆమెకి నమస్కారం చేస్తాడు. ఈయన మధ్యాహ్నం ఇంటికి వచ్చి పూజ చేసి నైవేద్యమైన వెంటనే, అరే నాన్న ఇది వారికి తీసుకుని వెళ్ళి అని భీముడిని పంపిస్తాడు. భీముడు తీసుకుని వెళ్ళి ఆయనకి చక్కగా మర్యాదలతో భోజనం ఇస్తున్నాడు. ఇది విదురుడు చూశాడు. ఏమయ్యా ధృతరాష్ట్ర, ఎవరికైతే నీవు విషం పెట్టించావో, ఎవరిని చంపాలి అని గృహాన్ని తగలబెట్టావో, ఎవరిని సర్వనాశనం చేయడానికి నీవు మంతనాలు చేశావు, ఇన్ని చేసి నీ కొడుకులందరినీ పోగొట్టుకున్నావో, నీ సంపదలంతా పోగొట్టుకున్నావో, ఇవాళ వాళ్ళు తెచ్చి పిండం పెడితే తిని బతుకుతున్నావా? ఇలా బతకాలి అని ఇంకా నీకు ఆశ ఉన్నది. భీమాపవర్జితం పిండం ఆదత్తే గృహపాలవత్. గృహపాల దానికి కుక్క అర్థం. ఏదో వాళ్ళు తెచ్చి పెడితే కుక్కలాగా తింటున్నాను ఏమన్నా. ఎందుకంటే వాళ్ళ పూర్వ కథను తలుచుకుంటే వాళ్ళ చేతితో గౌరవంగా నీకు అన్నం పెట్టగలరా? నీకు వాళ్ళకి వాళ్ళు నీ ఎందు ఎంత గౌరవంగా ఉండేవాడు ఒక సమయం. నీవు ఎన్ని అన్యాయాలు తలుచుకోవడానికి వీల్లేని అన్యాయం చేయాలి. విశాల్ మహాగ్నే పురుషాదర్శనాదసత్సభాయ వనవాసకృచ్ఛ్రత. ఒక కష్టం 2 కష్టాలు ఇచ్చింది. ఇన్ని కష్టాలు ఇచ్చినప్పటికీ ఇవాళ ధర్మరాజు కట్టుబడి దేవుడు తెచ్చి పెడుతున్నాడు. ఇది అది నువ్వు లొట్టలు వేసుకుంటూ ఏవిరా ఇవాళ మామిడికాయ గొప్ప అని అడిగి తింటున్నావంటే ఏమిటి నీ అభిప్రాయం? వైరాగ్యం రావాలి అనే కోసం విదురుడు ఆరోపించాడు. అక్కడ అంటాడు జీవితాశ బలీయసి. జీవించాలి అనేటువంటి ఆశ దాన్ని ఎవ్వడు తెంచలేడు. 100 సంవత్సరాలు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా పోతున్నాము అంటే ఏదో సమస్తము పోయినట్లుగా ఉంటుంది తప్ప ఇన్నాళ్ళు బతికాం, ఇన్నాళ్ళు తిన్నాం, ఏం తక్కువైంది మనకి, మనం సంతోషంగా వెళ్ళొద్దాం అని ఎవడు తయారుగా ఉన్నాడు? ఎవడు కూడా పరపద ప్రస్థానానికి రెడీగా లేడు. పరపద ప్రస్థానానికి నేను మూటములుగా సర్దుకుని ఉన్నాను, నాకు కావాల్సినటువంటి సత్కర్మలు చేసుకున్నాను, నాకు అక్కడికి కావాల్సినటువంటి పుణ్యాన్ని తీసుకున్నాను, అక్కడికి కావాల్సిన విజ్ఞానాన్ని సంపాదించుకున్నాను, ఇంకా నాకు
ఏమీ అవసరం లేదు అని 1,000,000కి ఒకడో 100 కోట్లకు ఒకడో ఉంటే ఆశ్చర్యం ఎవడుంటాడు. అందువల్ల కాలాంతరభావి ఫలదాతృత్వం ఎప్పుడో వచ్చేటువంటి కర్మ అనేది ఒకే క్షణంలో పుట్టి నశిస్తుంది. కర్మ ఎక్కువ రోజులు ఉండదు. మీరు సంధ్యావందనం చేస్తున్నారు, ప్రోక్షణం అయిపోయిన తర్వాత ఆ ప్రోక్షణ కర్మ ఎన్నాళ్ళు దాకా ఉంటుందండి. ఇక్కడ ప్రోక్షణ నెత్తి మీద నీళ్ళు చల్లేస్తే అయిపోయింది ప్రోక్షణ. ఆచమన కర్మ ఎంతసేపు ఉంటుంది, మార్జన కర్మ ఎంతసేపు ఉంటుంది. ఏ కర్మ అయినా క్షణం, ఒకే క్షణంలో పుడుతుంది, ఒకే క్షణంలో పుడుతుంది. దాంట్లో 2 క్షణాలు ఉంటుందని చెప్తారు. మంచిది, అదంతా క్షణికం. ఈ క్షణికమైన కర్మ ఏనాడో వచ్చేటువంటి ఫలాన్ని ఇప్పించడానికి ఇదే లేదు ముందర, ఇదే వచ్చి ఇప్పిస్తుంది. అందువలన ఏం చేయాలి? తాదృశానాం కస్మిన్నప్యర్థం సామర్థ్య ప్రదర్శనాత్. ఇప్పుడు అటువంటి కర్మలకు ఫలం ఇచ్చేటువంటి సామర్థ్యం లేనే లేదు. మరి లేకపోతే కర్మలు చేయడమే వేస్ట్ కదా అంటే అలా కాదు నాయన. చేతనాధిష్ఠితానాంత కర్మణ, అక్కడ నీ పనిని చూచేవాడు ఒకడు ఉంటాడు. వీడు పని చేశాడు, వీడు పొద్దున్నే 9 వచ్చి అటెండెన్స్ వేయించుకున్నాడు, సాయంకాలం 6 దాకా ఉన్నాడు, మళ్ళా హస్తాక్షరం చేసి వెళ్ళాడు అని చూడడానికి ఒకడు ఉన్నాడు. చేతనాధిష్ఠితానాంత కర్మణ భృత్యకృత పరాక్రమాది తుష్ట రాజవత్. రాజుగారు భృత్యుడి పరాక్రమాన్ని చూసి సంతుష్టుడైతాడు. వాణ్ణి, ఆ భృత్యుడిని కావాలంటే మంత్రిగా చేస్తాడు, లేకపోతే అర్ధరాజ్యం ఇచ్చే రాజుగా చేస్తాడు. అందువల్ల భృత్యకృత పరాక్రమాది తుష్ట రాజవత్ తదారాధిత పరమేశ్వర. తదారాధిత అంటే కర్మారాధిత పరమేశ్వర. ఈ కర్మలన్నీ కూడా అనేన కర్మణ పరమేశ్వర ప్రీయతాం. ఏతత్ సర్వం పరబ్రహ్మార్పణమస్తు అని ఎప్పుడైతే పరబ్రహ్మకి ఇచ్చాడో దానితో సంతుష్టుడైన పరమేశ్వరుడు కర్మాధ్యక్ష అని మనకి శృతి ఉన్నది. కాబట్టి అంటే అధ్యక్షుడు అంటే ఏమిటంటే అర్థం, మనం ఏదో ప్రెసిడెంట్, అధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్ అని. సరే, ప్రెసిడెంట్ అంటే ఏమిటి అర్థం? అదొక పోస్ట్, దానికి అర్థం లేదు. కానీ అధ్యక్షుడు అని దానికి అర్థం ఏంటంటే ఏ రకమైనటువంటి అడ్లు లేకుండా చూచేవాడు. ఇప్పుడు మన్ని ఇక్కడ చూడమని పంపిస్తాడు, ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ చూసుకోవాలని ఒకటి పెడతాడు. మనిషికి 10 మందిని పెడతాడా? అందరినీ చూసుకోవడానికి ఒకటి పెట్టాడు. దీంట్లో ఒకడు ఎప్పుడు బయటికి వెళ్ళాడో తెలియదు, అథవా ఇక్కడ కూర్చునే ఏదో ఆలోచిస్తున్నాడో తెలియదు, అథవా ఇక్కడ కూర్చునే కులిపాటు తీస్తున్నాడో తెలియదు, అథవా ఇక్కడ కూర్చునే మనం ఒకటి చెప్తుంటే వాడు ఇంకోటి అర్థం చేసుకుంటున్నాడో మనకి తెలియదు. మనం ఇప్పుడు అధ్యక్షులం కాలేము. అధ్యక్షులం కావాలి అంటే వాళ్ళ హృదయంలో మనం ప్రవేశించాలి. ఇలా అందరి హృదయంలో ప్రవేశించాలి. కర్మ చేసేవారు ఎంతమంది ఉన్నారో అంతమంది హృదయంలో ఎవడైతే ప్రవేశించగలడో వాడి భావాన్ని బాగా అర్థం చేసుకోగలడు. అర్థం చేసుకుంటే అప్పుడు వాడు కర్మాధ్యక్షుడైతాడు.
అధ్యక్ష అంటే ఏ అడ్డు లేకుండా చూచేవాడు. పనిచేసేవాడు ఏం చేస్తారంటే ఇగో ఇట్లా అడ్డంగా పెట్టుకుని ఏదో రాస్తుంటాడు, ఎందుకంటే ఇది వాడు చూడకూడదు. వాడే అధ్యక్షుడు. ఇది అడ్డు పెట్టినా ఇది కాదు ఇంకోటి అడ్డు పెట్టినా ఎన్ని అడ్డు పెట్టినా వాడు చూసేవాడు చూసి తీరుతాడు. అలా ఉంటే వాడు అధ్యక్షుడు. ఎందుకంటే ఇప్పుడు చేసేవాడే అయిపోయి ఉన్నాడు ఈశ్వరుడు. చేసేవాడు హృదయంలో ఉండి చేసేవాడే ఉన్నాడు. చేసేవాడు ఏం చేయదలుచుకుంటున్నాడో వాడి ఇచ్ఛ వాడి ప్రయత్నము అన్నీ ఇన్ని తెలుస్తూనే ఉన్నాయి. ఈయన ఎవరు అడ్డు పెడతారు? ఎవరు అడ్డు పెడతారండి? ఎప్పుడో ఒక పిల్లవాడు చాలా పెద్దవాడి దొంగతనం చేసి దొరలు వాడిని పట్టుకుని వాడిని హింసించడం ఆరంభించినప్పుడు తల్లి ఏడవసాగింది. ఆ పిల్లవాడు అన్నాడు, అమ్మా ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏమిటి? ఆ తోటకూర దొంగ నాడే నువ్వు నన్ను శిక్షించవలసి. ఆ రోజున ఎవడి పొలంలోంచో 4 ఆకులు తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేశాను. అలా నేను మెల్లిమెల్లిగా 4 ఆకులు 4 కాయలు 4 పండ్లు ఇలా ఆరంభించి ఇవాళ మహారాజుల ఇంట్లో రత్నాల వరకు పెరిగారు. ఇవాళ వాళ్ళు నా చేతి గంటగా తలది గంటగా ఎందుకుంటారు? ఆనాడు అలవాటైంది నాకు. నీవు ఆ రోజునే దండించి ఉన్నట్లయితే, అంటే ఆ రోజున ఊళ్ళో వాళ్ళందరికీ ఏదో ఇంత పెద్ద పొలంలో 10 ఆకులు పోతే ఏం తెలుస్తుంది వాడికి? వాడు నిజంగా పొలాన్ని ఎవడి పొలాన్ని వాడు చూసుకుంటున్నాడు. వాడిని అధ్యక్షుడిని అని అనుకుంటున్నాడు, కానీ వాడు అధ్యక్షుడు కాదు. ఇవాళ చూడండి, ఒక 10 మాసాలు అయిన తర్వాత 5 సంవత్సరాలు అయిన తర్వాత నీ దగ్గరికి 50,000 కోట్ల రూపాయలు ఎలా వచ్చినాయి అని ప్రశ్నిస్తున్నాడు. తనకున్న దానికంటే ₹1 ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అంటే వీడు చూడలేకపోయినాడు, వీడు చూసే సామర్థ్యం లేదు. వీడికి 50 కోట్ల రూపాయలు వస్తే ఆచూకీ వచ్చింది. మొత్తం దేశాన్ని తాకట్టు పెట్టాడంటే 5 సంవత్సరాల తర్వాత వీడు విడుక్కున్నాడు. ఇంకా వాడు తాకట్టే పెట్టాడు మంచివాడు, అసలు అమ్మేసేనే అమ్మేది. మొత్తం దేశాన్ని అమ్మేస్తే వీడు ఏం చేస్తాడు? కాబట్టి నుంచి వాడు తాకట్టు పెట్టాడు, డబ్బులు నచ్చి తెలుసుకోవచ్చు. అంటే వీడు ఏం చేస్తున్నాడు అది తెలియని వాడు అధ్యక్షుడుగా ఉంటే, గుడ్డివాడు అధ్యక్షుడుగా ఉంటే ఏం జరుగుతుంది? అందులో ఈశ్వరుడే కర్మాధ్యక్షుడు. ఎవడి మనస్సులో ఏ భావనతో ఎలా కర్మ చేస్తున్నాడు అని స్పష్టంగా ఈయన తెలుసుకోగలడు. ఈయన్ని ఎవ్వరూ అడ్డు పెట్టలేరు. ఆయన అడ్డు పెట్టేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు. భగవంతుని నువ్వు పైన ఉండవయ్యా, నా హృదయంలో ప్రవేశించకు అనే శక్తి ఎవరికి ఉన్నది? ఎందుకంటే ఆయన లోపల లేకపోతే అసలు వీడికి ప్రజ్ఞే లేదు. ప్రజ్ఞ ఉంటే కానీ నువ్వు రమ్మనో రావద్దనో చెప్పాలి. ప్రజ్ఞ లేని వాడు ఏం చెప్తాడు? ఆ చైతన్యమే కదా ప్రజ్ఞ. తాను ఉంటే, తాను లోపల ప్రవేశిస్తే ప్రజ్ఞ. తాను నీ దుర్భావాలు సద్భావాలు ఎవరిని చూచి ఏం మాట్లాడుతున్నావు, నోటితో అయ్యయ్యో అంటూనే వాడిని చాలా అవహేళనం చేస్తున్నావు, చిన్న చూపు చూస్తున్నావు. అయ్యో రండి 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 అంతా మీది మీ అనుగ్రహం అని అంటూనే వీళ్ళకి ఎవరు ఎవరు అని అనుకుంటున్నావు. ఇవన్నీ ఆయనకి తెలుసు, ఇవి ఎదుటివాడికి తెలియవు. ఎదుటివాడికి ఏం తెలుస్తుందండి? ఎదుటివాడికి ఇవేమీ తెలియవు, కానీ తాను తెలుసుకుంటాడు కదా.
అతః కర్మాధ్యక్ష. మనకి ఉపనిషత్తులో ఉండేటువంటి ఒక పదాన్ని బాగా హృదయపూర్వకంగా అర్థం చేసుకుంటే భగవంతుడు కర్మాధ్యక్షుడు. మన కర్మలను, పూర్వకర్మలను, ఉత్తర కర్మలను, వర్తమాన కర్మలను సమస్తాన్ని చాలా చక్కగా చూస్తున్నాడు. మనం ఇంతకుముందు ఏం చేశామంటే మనం చెప్పలేము. ఏం చేసేవారు అది తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఇక పైన ఏం చేయబోతావు అలా లేదు, ఆయనకు తెలుసు. ఇప్పుడు ఏం చేస్తున్నావు తెలుసు ఆయన. సమస్తము తెలిసినవాడు కర్మ. ఇలా ఒకళ్ళది, ఇద్దరిది, ముగ్గురిది అని ఏమీ లేదు. లోకంలో ఉండే సకల ప్రాణుల హృదయంలో అంతర్యామిగా ఉండి వాళ్ళ ప్రవృత్తిని గుర్తించి, వాళ్ళ హృదయంలో ఉండే భావాలను గుర్తించి చేస్తున్నాడు. ఎవరైనా ఒకటి పెద్దవాళ్ళు వస్తారు. శ్రీమద్ రామాయణంలో ఒక మాట ఉన్నదండి. ఎప్పుడు హనుమంతుడు సముద్రాన్ని దాటుతున్నాడు, అప్పుడు మైనాక పర్వతం సముద్రంలో ఉండేది పైకి వచ్చి, ఏమయ్యా ఒక పూట కూర్చొని అంత ఆతిథ్యం చేసి వెళ్ళి, ఎందుకంటే వచ్చిన అతిథిని గౌరవించడం ధర్మం. మాట అతిథి కిల పూజ. ఇక్కడ అతిథి అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే, ఏ నిమిత్తము లేకుండా వచ్చిన వాడిని అతిథి అంటారు. అంటే ఇవాళ మనం సుబ్రహ్మణ్య షష్ఠి ఎవరిలో భోజనానికి ఇచ్చాం. ఆయన భోజనానికి వచ్చాడు, ఆయన అతిథి కాదు, ఆయన ఒక నిమిత్తంగా వచ్చాడు. అలాగే ఇవాళ తల్లిదో తండ్రిదో శ్రాద్ధం, దానికి బ్రాహ్మణులు భోజనానికి ఇచ్చాం, వాళ్ళు అతిథులు కాదు. ఇవాళ ద్వాదశి భోజనానికి పిలిచాం, వాళ్ళు అతిథులు కాదు. కానీ మనమేదో ఇంట్లో ఇద్దరమే ఉన్నాం అనుకుని వంట చేసుకుని వడ్డించుకుని దేవుడికి నైవేద్యం పెట్టి ఇక మనం ప్రాణాహుతులు వేసుకుందాం అని అనుకుంటూ ఉండగా ఒక ఆయన వచ్చాడు. ఎందుకు నిర్నిమిత్తంగా వచ్చాడు? ఆయన పేరు అతిథి. తిథిని పెట్టుకోకుండా వచ్చినాడు. ఈయన సత్కారార్హుడు, అతిథి కిల పూజా. ఈయన పూజకి యోగ్యుడు. ఆయన వెంటనే ఇచ్చి మనం సగం తిన్నా తినకపోయినా ఆయన పెట్టారు. ఒక ఆయన ఏం ప్రశ్నించారంటే, అతిథి అంటే చెప్పా పెట్టకుండా వచ్చేవాడే కదండి, దొంగలు కూడా అతిథులే కదండి. వాళ్ళు ఎవరన్నా మనం పిలిస్తే వస్తారా? మాకెవరన్నా చెప్తూ వస్తారా? వాళ్ళు కూడా అతిథులు కదా, మరి వాళ్ళని కూడా పూజించాలి కదా. అతిథి కిల పూజార్హ, అతిథిని పూజించాలంటే వాళ్ళు కూడా పూజించాలి కదా. దానికి సమాధానం చెప్తూ మా గురువు గారు చెప్పారు, నిజమేనయ్యా, పూజించాలి, ఇద్దరినీ పూజించాలి, కానీ ఆ పూజా విధానం వేరుగా ఉంటుంది, ఈ పూజా విధానం వేరుగా ఉంటుంది. అతిథిని మన ఇంటికి వచ్చిన బ్రాహ్మణ్ణి, చెప్పా పెట్టకుండా వచ్చిన బ్రాహ్మణ్ణి పూజించే విధానం వేరు, చెప్పా పెట్టకుండా వచ్చినటువంటి చోరుణ్ణి పూజించే విధానం వేరు. మన వాళ్ళు అంటారు కర్ర పెడిగేరా అంటారు, అంటే అది వాడికి వేరే పూజ. అది ఈ పూజ ఇద్దరు పూజార్హులే, ఆ పూజ వేరు, ఈ పూజ వేరు. అంటే కొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారని తెలియదు. మందిరాల్లోకి మనందరం వెళ్ళి అక్కడ ఒక టికెట్ పెడతాడు. అష్టోత్తర శతనామానికి 10 రూపాయలు, సహస్రనామానికి 25 రూపాయలు ఏదో పెడతాడు. సరే మనం 10 రూపాయలు 25 రూపాయలు ఇచ్చి ఏదో టికెట్ ఇచ్చేస్తాం. ఏదో పనిలో ఏదో తీసుకుంటాడు, వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ గోత్రనామాన్ని చెప్పి 2 నిమిషాల్లో వచ్చి
కర్పూరం ఇస్తాడు. 2 నిమిషాల్లో అష్టోత్తర స్నానం అవుతుంది. ఈ విషయం మనకి తెలుసు, వాడికి తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు మనం తెలిసి వాడి చేత మనం అబద్ధం చెప్పిస్తున్నామా, లేకపోతే వాడికి కూడా తెలిసి వాడే అబద్ధం ఆడుతున్నాడా? ఇప్పుడు ఇవన్నీ పరమేశ్వరుడు చూస్తూనే ఉన్నాడు. కర్మాధ్యక్ష. నిజంగా వాడు 108 నామాలు చెప్పడానికి తయారైతే నువ్వు నించోడానికి తయారా? అది కూడా అయింది. నాకు ఇంత సమయం లేదు, మీరు చేస్తూ ఉండండి, నేను వెళ్ళొస్తాను. అప్పుడు దాన్ని చూస్తున్నాడు ఆయన. నువ్వు చేస్తూ ఉండు, నేను వెళ్ళొస్తాను అనేటువంటి కర్మాధ్యక్షుడు వాడిని చూస్తున్నాడు. అందువల్ల కర్మాధ్యక్షుడైన వాడే ఫలాన్ని ఇవ్వగలడు. కానీ కర్మలు క్షణికమైన కర్మలు ఫలాన్ని జడమైనవి ఇవ్వలేవు. అతః ఇది శ్రుత్యా సర్వజ్ఞస్య. సర్వజ్ఞుడంటే అందరూ చేసేటువంటి పనులు ఎవడు ఏ భావంతో, ఏ ఫలంతో, ఏ నిమిత్తంతో ఎలా చేస్తున్నాడు, ఎలా ఆరంభించాడు, ఎలా పూర్తి చేస్తున్నాడు అన్నీ తెలుసు. సత్యనారాయణ వ్రతం ఆరంభించేందుకున్న ఉత్సాహం సగంలోకి వచ్చింది కాదు. ఏమండి కథ ఎప్పుడు పూర్తి అవుతుందండి? వాళ్ళ కోసం వెళ్తున్నాడు. ఎప్పుడు పూర్తి చేస్తారండి? ఇంత చాదస్తం పనికిరాదు. అదే నేనన్నా పుస్తకంలో చదువుతున్నానా, పుస్తకంలో నేను చదువుతున్నానా అంటే వీడికి ఇప్పుడు తొందర పుట్టేసి వీడు నైవేద్యం వచ్చి వెళ్ళిన తర్వాత వీడి చిత్తవృత్తి మారిపోయింది. చిత్తవృత్తి మారిపోయింది. ఏదో మహానైవేద్యం పెట్టకపోయినా కనీసం సత్యనారాయణ ప్రసాదమైనా పెట్టి కూర్చుంటారు కష్టం. అందువల్ల ఇప్పుడు ఉన్న చిత్తవృత్తి అప్పుడు లేదు. అందువల్ల సర్వజ్ఞస్య తత్తదధికారికృత పుణ్యాపుణ్యాను అనురూపతయా. ఆయా అధికారులు చేసినటువంటి అధికారి అంటే ఫలాన్ని భోగించడానికి యోగ్యుడు. అధికారి అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఫలభోక్త. భోక్తకి అధికారి అని పేరు. ఫలాన్ని భోగించడానికి ఎవరైతే యోగ్యుడో వాడికి అధికారి. ఈ అధికారుల చేత చేయబడినటువంటి పుణ్యము అపుణ్యం అంటే పాపము, దానికి అనురూపంగా ఫలప్రదానాన్ని ఇవ్వడానికి సమర్థుడైన వాడు. ఫలప్రదానే సమర్థస్య సత్వకల్పనే. అట్టివాడు ఒకడు ఉన్నాడు అనడానికి అంతకంటే వేరే చేతనులు ఎవరూ లేరు. ఎవరిని ఈశ్వరుడు అనేవాడిని మనం చూడలేదు. కానీ మన ఊళ్ళో ఉండేటువంటి ఎవరో ఒక పెద్ద మనిషిని మనం ఈ కర్మాధ్యక్షుడిగా నియమిద్దాం అని అంటే వీడికి సమస్త జనులు చేసేటువంటి కర్మలు ఏమైనా తెలిసే వీడికి ఏం తెలుస్తాయండి? వీడి నిద్ర వచ్చి ఏం చేయాలో చేస్తూనే ఉంటారు. వీడు ఎక్కడ చూడగలడు? అందువల్ల తదన్యస్య చేతనస్య జీవాదేస్తత్ర సామర్థ్య విరహ. సామర్థ్యము లేదు కాబట్టి తదన్యస్య అంటే ఈశ్వరాదన్యస్య, ఈశ్వరుడి కంటే విడైనటువంటి చేతనుడు జీవుడికి అక్కడ సామర్థ్యం లేదు. సమస్తాన్ని తెలుసుకునే సామర్థ్యం లేదు కాబట్టి సఏవ తదనుగుణ విషయేచ్ఛోత్పాదనేన. అందువల్ల ఆ పరమేశ్వరుడే వారికి ఫలానురూపం ఈ విషయాన్ని నేను అనుభవించాలి అని ఇచ్చను ఉత్పాదన చేసి తత్సాధనంగా ఆయా కర్మలను చేయించి అనుష్ఠాపయిత సన్ దాన్ని అనుష్ఠింపచేసి తత్కర్మ కామనాం పూరయతి. ఆయన వాడి ఫలాన్ని నెరవేరుస్తున్నాడు. ఇది అనీశ్వరమీమాంసకమత నిరాశో ద్రష్టవ్య. ఈశ్వరుడు లేడు అని చెప్పేటువంటి మీమాంసక మతం ఒకటి ఉన్నది. వాడు ఈశ్వరుడితో పని లేదు. మన కర్మ మనకు అన్నం పెడుతుంది. నువ్వు పొద్దు నుంచి లేచుని
పలుగు పట్టుకుని పార పట్టుకుని కొడవలు తీసుకుని పని చేయి, 4 గింజలు వస్తే హాయిగా తిను, నీ పని నీకు శ్రీరామ రక్ష అని చెప్పే మీమాంసల మతం నిరాశమైపోయిందండి. అందువల్ల ఈప్సితార్థప్రదాయిని అనే నామంతో వారు ఆశపడినటువంటి తాను ప్రార్థించే అర్థములను ఇచ్చేటువంటిది మన జగదీశ్వరి, కానీ వేరే వారి కర్మలు కావు. ఆ కర్మలు ఏం చేస్తాయి? ఈశ్వరుణ్ణి సమాధానపరుస్తాయి, సంతృప్తిపరుస్తాయి. ఆ సంతృప్తిపరినటువంటి ఈశ్వరుడు ఏ జీవుడికి ఎలా చేయాలని చూసి చేస్తాడు. అందువల్ల కర్మ చేయవద్దు అని చెప్పాలి. కర్మను నీవు చెయ్యి, ఫలాన్ని ఇచ్చే సంగతి ఆయనకు వదిలేసి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అందువల్ల ఈ విషయాన్ని ఈ నామంలో వారు విచారణ చేశారు. ఎక్కడైనా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనకి చాలా ప్రదా చాలా ఇది ఆమె ఇస్తుంది ఫలాన్ని. ఎక్కడో ఒక చోట చేసి ఉండొచ్చు. ఎక్కడ గుర్తుకొస్తే అక్కడ చెప్తారు. ఉపన్యాసం అంటే ఏది మనసులో గుర్తుకొస్తే అక్కడ చెప్తారు. అందువల్ల ఇక్కడ ఈ మీమాంసక మతాన్ని తీసుకువచ్చి అది కుదరదు, కర్మాధ్యక్ష అన్నది కాబట్టి, కర్మను తెలిసిన వాడే కర్మఫలాన్ని ఇవ్వగలదు కాబట్టి నీవు అది చేయాల్సిందేనయ్యా అని ఒక అర్థం చెప్పి, ఇప్పుడు ఏం చెప్పినట్లయింది? మీరు వారు ఆశించినటువంటి, వారు కోరుకునేటువంటి విషయములను వారి కర్మానుగుణంగా అమ్మ ఇస్తుంది అని చెప్పినట్లయింది. కర్మానుగుణంగా కూడా చేర్చుకోవాలి. ఎందుకంటే అమ్మ ఇచ్చేటప్పుడు అలాగే ఇస్తుంది కదా. ఇప్పుడు అథవా అని ఆరంభించి ఇప్పుడు ఏం చేస్తున్నారు? అసలు నిజానికి మనం ఇష్టపడేటువంటి విషయం అంటే మోక్షమే. ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటి తల్లి. భగవంతుడు ఏమన్నాడు? మోక్షయిష్యామి మా శుచ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచ. నా కర్తవ్యం ఏమిటో అంత నువ్వే చేస్తావా అంటే, నీ కర్తవ్యం ఏంటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచ. నేను నిన్ను ముక్తుడిని చేసేటువంటి కార్యక్రమం నాది. నీవు ఇంతవరకు చేయి సమస్తాన్ని విడిచిపెట్టి నా శరణపడు, ప్రతాలు నేను చూసుకుంటాను. అందువల్ల అథవా ఈప్సిత అంటే జిజ్ఞాసిత. ఈప్సిత అనే దానికి జిజ్ఞాసిత. తాను ఏది తెలుసుకొన గోరి ఉన్నదో అటువంటి స్వస్వరూపమైన ఆత్మను అనుగ్రహించేటువంటి తల్లి. తథాచ స్వస్వరూప ప్రతిపాదక వేదాంతం. స్వస్వరూపాన్ని ప్రతిపాదించాలంటే మనం ఎవరినో వాళ్ళని వీళ్ళని పట్టుకుని లాభం లేదు. స్వస్వరూపం తెలిసిన వాడే స్వస్వరూపాన్ని ప్రతిపాదించగలడు. ఆ స్వస్వరూపాన్ని ప్రతిపాదించడానికి వేదాంతములే కావాలి. వేదాంతం కంటే వేరే చోటుకి వెళ్ళి స్వస్వరూపాన్ని చెప్పంటే వాళ్ళు ఎవ్వరు ఏం చెప్పరు. అందువల్ల స్వస్వరూప ప్రతిపాదక వేదాంతాన్ని శ్రవణం చేయాలి. శ్రవణం చేయాలి అంటే శ్రవణ పదార్థం ఏమిటండి? శ్రవణ పదార్థం ఏమిటంటే ఏదో ఆయన చెప్పారు, మేము విన్నాం, ఏం అర్థం కాలేదు. ఏమర్థమవుతుందండి? అర్థమై ఎంతసేపు గుర్తుపెట్టుకుంటాం? ఇది కాదు శ్రవణం. శ్రవణం అనే శబ్దానికి అర్థం ఏమిటంటే ఈ వాక్యమునకు ఇది సారాంశభూతమైన అర్థము అని స్పష్టంగా నిర్ణయించుకొనుట శ్రవణము. తాత్పర్యార్థ నిశ్చయ శ్రవణం.
శ్రవణం అంటే వినడం మన క్రియ అర్థం కాదు. ఇదే ఈ మాటకు అర్థము అని నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకొని తదనుసారం నడవడానికి తయారు కావాలి. అప్పుడు దానికి శ్రవణము. ఇలా ఎందుకు చెప్పాలండి? శ్రవణము అంటే చెవితో చేసే పని. ఆయన చెప్పారు, నేను విన్నాను, నేను చేస్తాను చెయ్యను అనే విషయం వేరు. చెప్పారు, విన్నాను, దానికి శ్రవణం అని పేరు లేదు. ఇది మనకి ఎలా తెలుస్తుంది? లోకంలో వ్యవహరిస్తున్నారు. లోకంలో ఒక తండ్రి పిల్లవాడికి ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చేయకూడదు అని అంతా చెప్తాడు. చెప్పిన తర్వాత వాడు అలా చేయకపోతే ఈయన వచ్చిన ప్రతి వాళ్ళతో నా పిల్లవాడు నా మాట వినట్లేదు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు వచ్చి, ఏమండి ఇది చాలా అన్యాయం, మీరు చెప్పినంతసేపు నేను బుద్ధివంతంగా కూర్చొని విన్నాను కదా, విన్న తర్వాత నేను చెయ్యకపోతే వీడు చేయలేదని చెప్పండి, వినలేదని చెప్తారేంటి? నా మాట వీడు వినలేదు అని చెప్పడం తప్పు కదా. నా మాట విన్నాడు కానీ విన్న ప్రకారం చేయట్లేదు అని చెప్పండి. అంటే వినడము అంటే చేయడమేనే అర్థం. అందులో నా మాట వినలేదు అంటే వీడు నేను చెప్పినట్టు నడుచుకోలేదు, ఇదే అర్థం దీనికి. అందులో ఇప్పుడు మనకి వేదాంత శ్రవణము అనే శబ్దానికి అర్థం ఏంటంటే, వేదాంతంలో ఒక ముముక్షువైన వాడు, ఒక జిజ్ఞాసువైన వాడు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఎలా ఆత్మను తెలుసుకోవాలి అని వేదాంతం చెప్పిందో అది ఆ తాత్పర్యార్థాన్ని సరిగ్గా తెలుసుకొని నిశ్చయించుకొని అలాగే ప్రవర్తించినట్లయితే వాడు వేదాంత శ్రవణము చేసేవాడు. నేను ఒక 100 క్లాసులు అటెండ్ అయినాను, 1000 క్లాసులకు అటెండ్ అయినాను. ఇది కాదు, అటెండ్ కావడం విషయం కాదు. ఆ తాత్పర్యాన్ని గ్రహించి దాన్ని నిశ్చయించుకోవాలి. నిశ్చయించుకుని తదనుసారం వాడి ప్రవర్తన ఉండి తీరాలి. అందువల్ల వేదాంత శ్రవణము. ఈ శ్రవణం తర్వాత నిశ్చయించుకున్న తర్వాత కూడా ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది, వాడి పాప విశేషం వలన నిశ్చితమైన విషయం కూడా కొంచెం దృఢం లేకుండా ఇటు అటు విసుగుతూ, యద్యపి వాడికి ఒక నిశ్చయం వచ్చింది కానీ ఈ నిశ్చయం సరికాదు అనేటువంటి భ్రాంతి కూడా కలుగుతుంది. ఆ భ్రాంతులన్నింటినీ పోగొట్టడానికి మననం చేయాలి. తిరిగి 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 దాన్నే మళ్ళా వాడిలో వాడు అనేక యుక్తులతో ఈ మాట సరి, గురువులు చెప్పినటువంటి వేదాంతం చెప్పినటువంటి సరి, ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలాగే ఉండాలి అని శృతమైనటువంటి వినటువంటి ఏ విషయాన్ని విన్నాడో ఆ విషయము యుక్తియుక్తము అనే విషయాన్ని తెలుసుకుంటూ దానిని నిశ్చయం చేసుకోగలగాలి. అప్పుడు దానికి మననము అని పేరు. యుక్తిభి అనుచింతనం మననం. ఆ యుక్తులతో మళ్ళా తిరిగి వాస్తవం, ఇది నిజమే అని అనుకుంటే మధ్యలో ఎవడైనా వచ్చి ఏదైనా చెప్పినా కూడా వీడి నిశ్చయం మారదు. ఇక దీని తర్వాత కూడా ఏం జరుగుతుంది, ఇంత నిశ్చయం చేసుకున్నా కూడా వాడికి దాంట్లో నమ్మకం అనేది లేక విశ్వాసం అనేది తగ్గి వాడికి ఎంత ప్రయత్నం చేసినా దాంట్లో ఫలం దక్కదు.
అది దక్కాలి అంటే నిధిధ్యాసనం, నితరాం ధ్యానం చేయాలి. చాలా గొప్ప ధ్యానం చేస్తూ ఉంటే కానీ, ధ్యానం అంటే తదేక పరంగా తత్పరుడై అదే విషయాన్ని స్మరిస్తూ ఉండాలి. వేరే విషయాన్ని మధ్యలో స్మరించకూడదు. ఒకే విషయాన్ని స్మరిస్తూ ఉన్నప్పుడు వాడికి తన్మయుడైపోతాడు. తన్మనస్కాః తదాలాపాః. భక్తులందరూ భగవంతుడిని భజించి 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 ఆయన రూప సౌందర్యాన్ని చూసి, ముఖ సౌందర్యాన్ని చూసి, నేత్ర సౌందర్యాన్ని చూసి, ఆయన పాదాల మీద సౌందర్యాన్ని చూసి చూసి ముగ్ధులైపోయి వీళ్ళ కళ్ళల్లో అదే రూపం నిలుస్తుంది, వారి మనస్సులో అదే రూపం చెరక్కండగా ఉంటుంది. అప్పుడు వీళ్ళు తదాత్మకులైపోతారు, తన్మనస్కులైపోతారు. తన్మనస్క ఆయన మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉంటారు. తదాలాపాః తద్విచేష్టాః ఆయన చేసినట్లే వీళ్ళు చేస్తూ ఉంటారు. ఆయన ఎలా చేస్తూ ఉంటారో అలాగే చేస్తూ ఉంటారు. తద్విచేష్టాః తదాత్మికాః. సంగీతం నేర్చుకునేవాళ్ళు ఏ గురువుల దగ్గర ఏ శిష్యులు నేర్చుకుంటున్నారో వారు రాగాన్ని పాడేప్పుడు కొంతమంది ఇట్లా ఇట్లా అంటుంటారు. ఈ శిష్యుడు కూడా ఇట్లా ఇట్లా అంటేనే వాళ్ళకి వస్తుంది పాట, అయితే పాట రాదు. దీన్ని చూసి ఓహో నువ్వు ఆ స్కూల్ వాడివే అని తెలుసుకోవచ్చు. మనం ఒకటి ఇట్లా ఇట్లా అంటుంటాం అంటే ఏదో ఒకటి చేష్ట చేయకపోతే వాడు అనుకునేటువంటి స్వరం పలకదు మనకి. ఆ పలికేటప్పుడు అలాగే వీళ్ళు శిష్యులు కూడా దాన్ని చూసి చూసి అలాగే చేస్తారు. వీళ్ళు కూడా తద్విచేష్టాః తదాత్మికాః తద్గుణానేవ గాయంత్యః. ఆయన గుణాలనే గానం చేస్తూ తనను కానీ, తన ఇంటిని కానీ, తన పరివారాన్ని కానీ అన్నిటినీ మర్చిపోతాడయ్యా. నాత్మాగారాన్ని సస్మరు. దేనిని వాడు స్మరించడం అన్నీ మర్చిపోతాడు. పరమాత్మ ఒకడే ఉంటాడు. అందువల్ల శ్రవణ మనన నిధిధ్యాసనములు, అందువల్ల వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసన విషయీకృత సతి అంటే ఈప్సిత అనే శబ్దానికి ఏదో ఏదో ఈప్సితం కాదు. ఆ పరమాత్మ పరాదేవత ఏదైతే ఉన్నదో అదే మనకి ఈప్సితం. అంటే వేదాంత శ్రవణ మనన నిధ్యాసనములతో పొందదగింది ఆమె ప్రార్థ్యమానం సర్వాభ్యరహిత మోక్షం పురుషార్థం. ఆమె ఏం చేస్తుంది? మనం ప్రార్థించేటువంటి మోక్షాన్ని ఆమె ఇస్తుంది. మోక్షం ప్రదదాది తథా ఈప్సితార్థప్రదాయిని. అందువల్ల మోక్షయిష్యామి మా శుచిః అన్నాడు కాబట్టి ఇవి కూడా మోక్షాన్ని ఇస్తుంది. ఓం ఈప్సితార్థప్రదాయిన్యై నమః. ఇక ఈదృగిత్య వినిర్దేశ్య ఆమెను నిర్దేశం, ఈమె ఇట్టిది, ఈమె ఇటువంటిది, ఈమె ఈ స్వభావం కలిగింది అని మనమేమి నిర్దేశము చేయలేము. ఈదృగితి అవినిర్దేశ్య. ఈదృక్ అంటే ఇటువంటిది, అంటే ఈ లక్షణము కలిగినటువంటిది అని మనం ఏం చెప్పలేము. లోకంలో వస్తువులకైతే మనం చెప్పవచ్చు, కానీ ఈమెకు ముంచి మనమేమీ చెప్పలేము. ఈదృగితి అవినిర్దేశ్య. ఈమెను ఇట్టిది అట్టిది అని చెప్పలేదు. ఈదృక్ అంటే
ఏతల్లక్షణలక్షిత ఏతాదృశ పరిణామం ఏవం స్వరూపః ఏతాదృశ ధర్మవాన్. లోకంలో ప్రత్యక్షంగా చూసే వాట్లకు ఇదిగో ఇది దీనికి లక్షణము, ఇది ఇంత పరిమాణము కలిగినటువంటిది, ఇది ఇటువంటి స్వభావము స్వరూపము కలిగినటువంటిది, ఇది ఈ రకమైన ధర్మము కలిగినది అని ప్రత్యక్ష సిద్ధమైన అర్థముల్లో నిర్దేశం చేయవచ్చు. నిప్పు అనగానే దానికి దాహకత్వ శక్తి ఉంటుంది అని మనం ప్రత్యక్ష సిద్ధంగా తెలుసుకోవచ్చు. కానీ ఈ అమ్మవారిని గురించి ప్రత్యక్షంగా మనం తెలుసుకోలేము. ఎందుకంటే యచ్చక్షుషా న పశ్యతి, ఏ అమ్మను చక్షుస్సుతో మనం తెలుసుకోలేమో అని కేనోపనిషత్తు అన్నది. చక్షుస్సుతో తెలుసుకోవడానికి వీలు లేదు. ఎందువల్లంటే అసలు చక్షుస్సుని ప్రేరేపించేదే ఆ తల్లి. చక్షుస్సు ఆ కళ్ళు తెరవడానికి ముందు ఆ లోపల ఆ తల్లి కూర్చుంటే వీడు కళ్ళు తెరుస్తున్నాడు. ఈ తెరిచిన కళ్ళతో ఎవరైతే కళ్ళు తెరిపించారో వాళ్ళని వీడేం చూస్తాడు. అందువల్ల కేనోపనిషత్తులో మొట్టమొదటి వాక్యం ఒక ప్రశ్న, ఏమిటి? మనస్సు పరిపరి విధాలు పోతూ ఉంటుంది కదండి. మనస్సును మనం పట్టుకోలేకుండా ఉన్నాం, పోతున్నది. ఎవరు ఈ మనస్సుని ప్రేరణ చేస్తున్నారు? కేనేషితం పతతి ప్రేషితం మన. ప్రేషితం అంటే మనం పిల్లవాడిని ఆ ఊరు వెళ్ళాలని పంపిస్తాం. అలా ఈ మనస్సుని నువ్వు ఆ విషయానికి వీళ్ళని పంపించేవాడు ఎవడు? ఎవడి ద్వారా పంపింపబడి ఆ విషయముల యందు పడుతున్నది అని ప్రశ్న. కేన అంటే ఎవరి ద్వారా అని అర్థం. ప్రేషితం అంటే వెళ్ళబడిన, అక్కడికి నువ్వు వెళ్ళు నాయనా అని చెప్పి పంపింపబడినదై పతతి మన, ఏదో ఆ విషయంలో వెళ్ళిపడుతుంది. ఇది ఎవరు చేస్తున్నారు అని ప్రశ్నకు సమాధానం ఏంటంటే కేనేషితం పతతి ప్రేషితం మన అని సమాధానం. కేనా అని దాని ప్రశ్నకు సమాధానం కేనా అని. ఇదేమిటండి ప్రశ్న ప్రతివచనం గుడిగానే ఉంటే ఎలా అవుతుంది? మీరు కేనా అంటే ఎలా చెప్తారు సమాధానం? ఒక ఆయన అడిగారు, కం బలవంతం శైత్యం నబాధతే. ఎంతటి బలవంతుడైనా శైత్యము వణికించేస్తుంది కదండి. ఎంతటి బలవంతుడైనా మనకి జనవరి ఫిబ్రవరిలో వచ్చేటువంటి ఒక చలికి వణక్కకుండా ఉంటాడా? అందరినీ ముడిస్తుంది. ఎవరిని ముడిగించదో చెప్పు అన్నాడు. కం బలవంతం, ఏ బలవంతుడిని ముడిగించదు అంటే వాడు సమాధానం చెప్పాడు కంబలవంతం. ఎవరి దగ్గర అయితే కంబలు ఉందో కంబలి వాడిని ముడిగించదన్నాడు. 4 రెక్కలు కప్పుకున్నాడు అనుకోండి, ఎందుకు కొడుకుతాడు వాడు? అప్పుడు కంబలవంతం అంటే వీడి సమాధానం కూడా కంబలవంతం. అక్కడ కం బలవంతం, ఇక్కడ కంబలవంతం. ఎవరి దగ్గర వాడు 10 స్వెట్టర్లు వేసుకుని వస్తాడు. ఇక్కడ మంత్రులందరూ అలాగే వస్తారు కదండి, 10 స్వెట్టర్లు వేసుకుని వస్తాడు. ఇంకా వాడికి చలి ఉంటుంది, అయినా ఉంటాడు. అలాగే కేనేషితం అంటే కేనేషితం అన్నాడు అంటే ఇక్కడ కేన అనే దానికి కమ్ అనే దానికి బ్రహ్మ అని అర్థం. ఓం కం బ్రహ్మ ఖం బ్రహ్మ అనేది కదా. కమ్ అనే దానికి బ్రహ్మ అని, ఖం అనే దానికి బ్రహ్మ అని అర్థం. కమ్ అనే దానికి బ్రహ్మార్థమైతే ఇప్పుడు కేన అంటే పరమాత్మన ప్రేరితం మనః పతతి అని సమాధానం. ఎవర్రా
ఈ మనస్సుని ప్రేరేపించేవారంటే పరమాత్మ ప్రేరేపించేవాడు. అందువల్ల అక్కడ ప్రశ్న సమాధానం. అక్కడ ఆ కేనోపనిషత్తులో ఏం చెప్తున్నాడు? ఎవరి ద్వారా చక్షస్సు చూడబడుతున్నదో, ఎవరి ప్రభావం వలన, ఎవరి సహాయం వలన, ఎవరి శక్తి సామర్థ్యం వలన ఈ కంటికి చూపి శక్తి వచ్చిందో ఆ ఇచ్చే ఆయన్ని ఈ కన్నేం చూడగలదండి? చూడలేదు. అందువల్ల యచ్చక్షుషా న పశ్యతి యశ్రోత్రేణ న శృణోతి. ఆయన గురించి మనం వినలేము, ఆయన గురించి చూడలేము, ఏది చేయలేము. అటువంటిది ఆత్మ. ఇత్యాది శృత్యా సర్వేంద్రియ గోచరత్వ నిరాకరణ. ఏ ఇంద్రియముతోనూ మనం ఆత్మతత్వాన్ని గ్రహించజాలము. అది మన వల్ల కాదు. ఆత్మతత్వాన్ని గ్రహించడానికి మన తరం కాదు. ఈ కన్ను సరిపోదు, చెవు సరిపోదు, నోరు సరిపోదు, స్పర్శ సరిపోదు, ఏదీ సరిపోవు. ఇవేమీ చేయలేదు. అందువలన ఇది ఇటువంటిది అని మనం చెప్పడానికి వీల్లేదు. వినుద్దేశ్యానుభవతి. మరైతే ఇక తెలుసుకోవడానికి వీల్లేని విషయమేనంటారా అంటే ఔపనిషదానాం మతే. ఔపనిషత్తులు అంటే వేదాంతులు అని అర్థం. ఉపనిషత్తులనే ప్రమాణంగా పెట్టుకున్నవారు వేదాంతులు. వాళ్ళ మతంలో వేదైక దేశత్వేన ఇతర ప్రమాణ అనపేక్షతయా అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేన ప్రామాణ్యం ఉరరీకృతం. వాళ్ళు ఏం చేశారు? ఉపనిషత్ వచనములతో ఈ అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు. ప్రత్యక్షంతో తెలుసుకోలేము. ప్రత్యక్షంతో తెలుసుకోలేకపోయినా ఈనాడు మనందరికీ కూడా కొద్దో గొప్పో స్వర్గం అంటే ఏమిటో తెలుసు, నరకం అంటే ఏమిటో తెలుసు. మనమైనా కడిగి చూసామా? మనకు ఎలా తెలుసండి? ఏదో పౌరాణికులు చెప్తే విన్నాం మనం. స్వర్గం అంటే ఇక్కడ ఇంత గొప్పగా ఉంటుంది, నరకం అంటే ఎంత కష్టంగా ఉంటుంది అది విన్నాం. శబ్దంతో తెలుసుకుంటాం కదండి. మనందరం అమెరికా వెళ్ళకపోయినా వెళ్ళొచ్చిన వాళ్ళు ఏదో చెప్తే అథవా వాళ్ళు రాసిన పుస్తకాలు ఏవో చదివితే మనం కూడా చెప్తాం. అమెరికాలో ఇక్కడ నుంచి వాషింగ్టన్ నుంచి అంత దూరం ఉంది, ఇవాళ వెళ్ళావు కొంచెం, వీడు ఎక్కడో చదివి చెప్తున్నాడు, వాడికి చదివితే అది ప్రమాణమే కదా. అంటే ఇప్పుడు వాడికి తెలిసిపోయింది వాడికి. అలాగే వేదాంతి మతంలో ఉపనిషత్తులకు ప్రామాణ్యం ఉంది. ఎందుకంటే అవి మనకు తెలియనటువంటి విషయాన్ని తెలుపడి చేస్తున్నాయి కాబట్టి. లోకంలో ప్రమాణం అనే శబ్దానికి అర్థం ఏంటంటే సర్వథా మనకు తెలియని విషయాన్ని ఏదైతే తెలియజేస్తుందో దానికి ప్రమాణం అని పేరు. ప్రమాణానికి ఒక లక్షణం అజ్ఞాతార్థ జ్ఞాపకత్వం. ఇప్పుడు కన్ను లేకుండా ఎవడైనా రూపాన్ని తెలుసుకోగలడా? ఇది శుక్లం, ఇది పీతం, ఇది రక్తం అనే విషయాన్ని కన్ను లేకుండా తెలుసుకోగలడా? అంటే అది సర్వథా అజ్ఞాతమైన విషయాన్ని తెలుపుడు చేస్తుంది కాబట్టి రూప విషయంలో చక్షస్సు ప్రమాణము. అలాగే చెవు లేకుండా ఇది భేరీ శబ్దము, ఇది మృదంగ శబ్దము, ఇది వీణా శబ్దము, ఇది వేడు శబ్దము అని వాడు నిర్ణయించగలదా? అది కరెక్ట్ సరిగ్గా తెలుసుకుని చెప్తున్నది కాబట్టి ఆ శ్రోత్రేంద్రియము ఈ శబ్ద విషయంలో ప్రమాణం. అట్లా ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కటి ప్రమాణం. ఏ ఇంద్రియానికి సర్వథా తెలియనటువంటి ఆత్మవిషయకమైన జ్ఞానము ఎలా వస్తుంది అంటే ఆ శబ్దముల నుంచి రావాలి, ఉపనిషత్తుల నుంచి రావాలి. అందువల్ల అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేన ప్రామాణ్యం ఉరరీకృతం అంటే సిద్ధాంతం చేశారు, నిర్ణయం చేశారు. ఇదమేవ ఏతాదృశమేవేది ప్రత్యక్ష సిద్ధార్థ జ్ఞాపనే
తాసాం అనువాదకత్వేన సాపేక్షత్వరూపం అప్రామాణ్యం ప్రసజ్యేత. ఒకవేళ ప్రత్యక్షంతోనే మనం ఆ జగజ్జనని యొక్క పరబ్రహ్మస్వరూపిణి అయిన దేవి యొక్క స్వరూపాన్ని నిర్ణయించి పెట్టామంటే ఇంకా ఉపనిషత్తులని ఎందుకంటే దండగా అవేం చేస్తాయి. అందువల్ల ఇది ప్రత్యక్షాలతో తెలియబడేది కాదు నాయన, కేవలం శృతి స్మృతి యుక్తి గురుక్తి స్వానుభూతులతోనే తెలుసుకోదగినది. ఓం ఈదృగిత్య వినిర్దేశ్యాయై నమః. ఈశ్వరత్వ విధాయిని. ఈశ్వరత్వ విధాయిని అనే నామం బాగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు చాలా ఆశ్చర్యమైన నామాలు చూశాను. ఈ నామాలన్నీ ఆశ్చర్యంగానే ఉన్నాయి. ఇది ఒక పెద్ద ఆశ్చర్యం. ఈ పదాన్ని చూస్తేనే ఆశ్చర్యం. దీనికి ఎవరైతే అమ్మని తలుచుకుంటాడో వాడిని అమ్మ ఏం చేస్తుంది? నీవేరా నేను అని బోధిస్తుంది. ఇది ఈశ్వరత్వ విధాయని అంటే. ఈమె వాడిని అమ్మవారిని చేస్తుంది. నువ్వేరా అమ్మ. ఏ పరమాత్మతత్వాన్ని నీవు అనుసంధానం చేస్తున్నావో ఆ తత్వం నువ్వే. ఇది ఈశ్వరత్వ విధాయని. ఇది ఎలా వస్తుంది చూడండి. ఈశ్వరస్య భావః ఈశ్వరత్వం. ఈశ్వరత్వం అంటే ఈశ్వరుని యొక్క ధర్మం. అంటే ఏమిటి? ఈశ్వరుని భావం అంటే ఇప్పుడు అనీశ్వరుడుగా ఉన్నాడు ఒక జీవుడు. నేను ఈశ్వరుని కాదు. నాకు ఒక 1000 మంది దిశానిర్దేశం చేసేవాడు అన్నారు. నువ్వు ఇలా తినాలి అని చెప్పడానికి ఒక డాక్టర్, నువ్వు ఇలా నడవాలి అని చెప్పడానికి ఒక వ్యాయామ గురువు, నువ్వు ఇలా పడుకోవాలి అని చెప్పడానికి ఇంకో గురువు. వీడిని ఒక 1000 మంది దిశానిర్దేశం చేస్తున్నారు. అందువల్ల నేను ఏం చేస్తాను? వాడు ఎలా చెప్తే అలా వాడు తినంటే తినాలి, తినకూడదంటే తినకూడదు, ఎంత తినమండి ఎంత తినాలి. అనీశ్వరుడు ఏం చేయడానికి వీళ్ళు. కానీ ఈశ్వరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆయనకు ఉండేటువంటి ఏ ఒక పెద్ద మహత్వం ఉన్నదో ఆ మహత్వాన్ని ఆయన్ని తలుచుకునే వాళ్ళకి అమ్మ ఇప్పిస్తుంది. విధాయిని అంటే దాన్ని చేకూర్చేది. అంటే ఈశ్వరత్వం అనే దానికి అర్థం రాశారు ఆచార్యులు. తస్యేక్యం అంటే ఈశ్వరుడితో ఒకటైపోతాడు. మళ్ళా వీడు విడిగా ఉండడు. దాన్ని విదధాతి, దాన్ని చేకూరుస్తుంది. ఎలా చేకూరుస్తుంది? అజ్ఞానాన్ని పోగొట్టి చేకూరుస్తుంది. ఎందుకంటే వాడు ఇంతకుముందు కూడా ఈశ్వరుడుగానే ఉన్నాడు. ఈశ్వరుడుగా ఉన్నప్పటికీ వాడి దగ్గర అజ్ఞానం వచ్చి కూర్చోవడం వల్ల నేను ఈశ్వరుడిని కాదు అని వాడు అనుకుంటున్నాడు. ఇప్పుడు అజ్ఞానాన్ని తొలగించేస్తే వాడు నేనే ఈశ్వరుడిని అనుకుంటాడు. శివోహం అనుకుంటాడు. ఈ అజ్ఞానాన్ని తొలగించాలి. అజ్ఞానం అనేది 2 రకాలుగా ఉంటుంది. అజ్ఞానానికి 2 రకాలైన శక్తులు ఉన్నాయి. ఏమిటా శక్తులు? ఒకటి ఆవరకత్వం, మరొకటి విక్షేపం. ఆవరణ శక్తి, విక్షేప శక్తి. అజ్ఞానానికి 2 శక్తులు, ఆవరణ శక్తి, విక్షేప శక్తి. ఆవరణ శక్తి ఏం చేస్తుంది? కప్పేస్తుంది. ఎదురుకుండగా తాడు ఉంటే
ఆ తాటి స్వరూపాన్ని మనకి తెలియనివ్వదు. తెలియనివ్వదంటే పూర్తిగా తెలియనివ్వదని లేదు, ఇది తాడు అని తెలియనివ్వదు. అక్కడి నుంచి విక్షేపాలను పుట్టిస్తుంది. ఇది పాము, ఇది తాడు అని తెలియనివ్వలేదు. ఆవరణం దాని మీద నుంచి కూర్చుంది, ఇది మరొక రకంగా చూస్తుంది పాము. అక్కడి నుంచి వీడికి దుఃఖం అక్కర్లేని దుఃఖం, నిర్నిమిత్తమైన దుఃఖం. విద్యారణ్య స్వామి వారు చెప్పారు, ఏమయ్యా ఈ పాము వల్ల నీకేం అర్థం, కష్టం వచ్చింది, దుఃఖం ఏమిటన్నా? తాడు పావుగా చూసావు, అది ఎవరైనా నీకు కరిచిందే? ఎక్కడైనా హిస్టరీలో ఉందే తాడు మీద వచ్చి పాము ఎవరన్నా వీరిని కరిచేసింది అని ఇంతవరకు ఎక్కడైనా హిస్టరీలో ఉందే? అది ఏమీ చెయ్యదు, కదలదు, మెదలదు. అది పామైతే నీకు ఎందుకు, తేలితే నీకు అంటే ఆయన చెప్పారు, అది కాదండి, ఇది పాము అనుకుని పెద్దగా ఏడవడం ఆరంభించారు, పరిగెత్తడం ఆరంభించారు. గోచి ఊడి కాళ్ళకి అడ్డంగా పడి కింద పడి పళ్ళూడిపోయినాయి, తలకాయ పగిలింది. ఇంతలో ఊళ్ళో వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి పెద్ద పెద్ద దీవిటీలు తెచ్చి చూపిస్తే పాము లేదు, పాడు లేదు. పాము అయితే పోయింది, కానీ ఈ పగిలిన తలకాయ మాత్రం 4 మాసాలైనా అతుక్కోలేదన్నాడు. ఇది ఇప్పుడు దేవుల్లో వచ్చిన అర్థం. ఇప్పుడు పామనే అజ్ఞానం పోయింది దీవిటీలు వచ్చినందువల్ల, కానీ పగిలిన తలకాయ అది మాత్రం అలాగే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పోతుందండి? ఎందుకంటే అది నిజంగా పోయింది కదా. అది అతుక్కోవడానికి నాకు ఎన్ని వైద్యాలు చేయి, ఎన్ని చేయి, ఇంత వయసు వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి అతుక్కుంటుందని, ఏమతుక్కుంటుంది? ఎన్ని కుట్లు వేసినా అది అతుక్కోదు, దానికి కష్టపడుతుంది. అందువల్ల ఇక్కడ ఆవరణ శక్తి, విక్షేప శక్తి, ఇదే ప్రచోట అజ్ఞానం ఏం చేస్తుంది? బ్రహ్మస్వరూపాన్ని, స్వస్వరూపాన్ని మూసేస్తుంది. అంటే నేను శివోహం అని తెలియగలిగా చేస్తుంది. చేసి అంతటితో అయిపోదు. మనుష్యోహం, ఇది మనుష్యోహం, ఇది విక్షేపం. దాన్ని ఆవరణం చేసి అందరితో కూర్చుంటే మనకి తెలియదు, మాట్లాడిన కూర్చుంది. ఇప్పుడు విపరీతంగా చూపిస్తుంటే విక్షేప శక్తి. అందువల్ల ఇప్పుడు మనకి అజ్ఞానం పోయినప్పుడు విక్షేప శక్తి పోవాలి, ఆవరణ శక్తి పోవాలి. 2 రకాల శక్తిని పెట్టి కూర్చుంది మహామాయ. దానికి 2 పక్కల పదునుంది. ఏదో ఇది తెలియలేదు లేకపోతే కొన్ని మనకి ఎన్నో తెలియలేదు, ఇది తెలియలేదు ద్వేషి కాక ఇంకో రూపంగా చూపించాలి. ఒకటి ఉంటే ఒకటి చూపించాలి, ఒకటి ఉంటే ఒకటి చూపించాలి. అప్పుడు కానీ వీడు సర్వథా భ్రష్టుపడి. అందువల్ల ఆవరణ విక్షేప శక్తిమత్ అజ్ఞాన నివర్తక. ఆవరణ విక్షేప శక్తులు కలిగినటువంటి అజ్ఞానాన్ని పూర్తిగా పోగొట్టేటువంటిది ఎవరు? పోగొట్టేవాడు ఎవరంటే అఖండాకార చైతన్య స్వరూపం. అటువంటిదయ్యి భేద బుద్ధి మాత్ర సంపాదిత. భేద బుద్ధితో ఈశ్వరుడు వేరు, నేను వేరు అనే భేద బుద్ధితో సంపాదించిన ఐశ్వర్యైక్య అయోగ భ్రమం అనగా భేద బుద్ధితో ఈశ్వరుడు వేరు, నేను వేరు. నేను ఇలా ఈశ్వరుడంత వాడిని అవుతాను, నేనెక్కడ ఈశ్వరుడు ఎక్కడ? ఎవడో ఉన్నాడు, ఈ వెచ్చగాడు ఎక్కడ, భోజుడు ఎక్కడ? అప్పట్లో భోజుడు చాలా పెద్ద ప్రసిద్ధమైన మహారాజు, ఉదారమైన రాజు, చాలా డబ్బు గలవాడు. ధారా అని ఒక నగరి ఉండేది, దాన్ని ఇవాళ ధారా అని వీళ్ళు అంటారు ఇక్కడ వాళ్ళు. అది ధారా నది. ఆ ధారా నదిలో, ఆ నగరిలో అది మనకి
ఉజ్జయిని వెళ్ళడానికి ముందుగా గోపాలపుణ్యం పైగా ఉంది. అక్కడ సరస్వతి విగ్రహం ఉండేది. ఇన్నాళ్ళు స్వతంత్రం వచ్చినా సరస్వతి విగ్రహాన్ని తీసుకురాలేకపోయినారు. ఇప్పుడు మన దేశం నుండి ఇప్పుడిప్పుడు పోయినటువంటి సామాన్ని తెచ్చేటువంటి శక్తి లేకుండా మనం ఉంటుంది. అటువంటి శక్తి లేదు అని మనం అనుకుంటే ఇదే తప్పంటారు. తీసుకురాకూడదు. మనం వాళ్ళం భాయ్ ఏమిటి భాయ్ మనమంతా వాడికి వెళ్దాం, మనం వాడితో భాయిచారా ఏచారా గ్రహచార భాయిచార. అందువలన భేద బుద్ధి మాత్ర సంపాదిత అది ఏమిటిది? ఈశ్వరైక్య అయోగ భ్రమం. ఈశ్వరుడు నేను ఒకటి కాలేవంటే సరే ఇది చెప్పద్దు. మోక్షం అంటే ఏదో ఒక దేశం అంటే నన్ను పంపించండి. మోక్షం అంటే ఏమంటే నువ్వే ఈశ్వరుడు అంటే అసలు జరగని పని నా పెద్ద. నేనేమిటి ఈశ్వరుని కావడం ఏంటి? మీరు చెప్తే నేను నమ్ముతానా? ఇది భ్రమం. ఈ భ్రమం కారణం భేద బుద్ధి. నేను వేరు, ఈశ్వరుడు వేరు అనేటువంటి భేదాన్ని పట్టుకుని కూర్చున్నాడు. దీనికి ఆచార్యులు వారు ఒక దృష్టాంతం చెప్పారు. భర్త్స్ దృష్టాంతం. ఒక మంత్రికి భర్త్సు అని పేరు. ఆ మహారాజా చాలా పెద్దవాడు. ఈ భర్త్సు ఆయనకి అంతరంగుడు. రాజుకు కావాల్సిన పనులన్నీ చాలా బాగా చేస్తాడు భర్త్సు. ఆయన ఏది ఎలా కావాలంటే అలా తయారు చేస్తాడు. మిగతా మంత్రులందరూ చూస్తున్నారు. 40 సంవత్సరాలు అయిపోయింది, 50 సంవత్సరాలు అయిపోయింది. భర్త్సే ఆయనకి అంతరంగంగా ఉంటున్నాడు. మనం ఎవరమో ఆయనకి అంతరంగం కాలేకపోతున్నాం. ఏదో ఒక సమయంలో మనం ఈ భర్త్సుని ఇక్కడి నుంచి పంపించేయాలి. లేకపోతే మనం రాజుకు దగ్గర వాళ్ళని కాలేదు అని అనుకుని భర్త్సుని దూరంగా చేయడానికి ఏం చేస్తే బాగా ఉంటుంది అని ఏం చేశారు? కొంతమంది చుట్టుపక్కల రాజుల్ని 10 మంది రాజుల్ని ఒకేసారి యుద్ధానికి ప్రోత్సహించారు. వీళ్ళే ప్రోత్సహిస్తే వాళ్ళందరూ యుద్ధానికి వచ్చారు. ఒకేసారి 10 మంది వస్తే ఇప్పుడు వీళ్ళు ఎలా ఎవరిని ఎడపకి యుద్ధానికి పంపించాలి? నేను భర్త్స్ అన్నాడు, రాజా మీరు నేనంతా చక్కబెట్టి వస్తాను. వీళ్ళేం చేశారు? ఈ భర్త్సుని కట్టేసి ఎక్కడికో తీసుకుని వెళ్ళి వీడిని చితకపొడిచి వాడితో చెప్పారు రాజుగారు పోయాడని. ఈ మాట చెప్పడంతో వాడు చాలా ఖిన్నుడైపోయాడు. ఇక నేను రాజ్యానికి వెళ్ళి ఏం చేయాలి, ఎవరికి సేవ చేయాలి అని వాడు అనుకుంటూ ఉండగా ఊళ్ళో వచ్చే రాజుగారికి ఏం చెప్పారు? అయా భర్త్సు కాస్త పోయినాడు అని చెప్పారు. సరే పోతే ఏమయ్యా ఆయన శరీరం తీసుకురండి రాజమర్యాదలతో మనం దానికి ఏదో చేద్దామంటే అయ్యా దీంట్లో పెద్ద ప్రమాదం ఉంది. ఏమిటి ఆ ప్రమాదం? భర్త్సు రాజుగారికి చాలా ఇష్టం. ఇప్పుడు వాడిని మనం తీసుకొస్తే వాడు ఏ ప్రేతమయ్యో బట్టి మనం పిక్కు తింటాడు. అయితే వాడు మంచివాడు, వాడు ప్రేతమవుతాడంటారా? వాడు చాలా మంచి సత్కార్యం కాదండి. ఏం చెప్పమంటారు? నిన్న మా ఇంట్లోకి వచ్చాడు ఆ ప్రేతం, ఇంకోడు నిన్న మధ్యాహ్నం మా ఇంటికి వచ్చాడు, ఒకటి పొద్దున వచ్చాడు అని ఇలా చెప్పిన వాడు చెప్పకుండా చెప్తే రాజు మాత్రం నమ్మక తప్పేదో ఉంది. అయితే ఆయన ఊళ్ళో దండోరా వేశాడు. భర్త్సు వస్తే ఊళ్ళోకి రానివ్వద్దు, ఆయన ప్రేత రూపంగా తిరుగుతున్నాడు వీళ్ళు చెప్పారు కదా, ఆయన రానివ్వద్దు చెప్తే ఊళ్ళో
దండోరా విషయం. ఈ దండోరా విని వాళ్ళ మనసులో చాలా కష్టపడి ఎక్కడో అడవుల్లోకి వెళ్ళి కూర్చుని అతను తపస్సు చేసుకుంటున్నాడు. చాలా గడ్డాలు మీసాలు తిరిగిపోయి. ఇక ఈ రాజును మోసం చేసినటువంటి మంత్రులందరూ కొద్ది కాలంలోనే రాజును కూడా ఈ ఊరి నుంచి బయటికి పిలిచేశాడు. ఎందుకు కదా పిలిచేసింది. ఈ రాజు కూడా అడవుల్లో తిరుగుతూ ఒక రోజున బస్సు కూర్చున్న చోటికి రాజుగారు వచ్చాడు. వస్తే బస్సు గుర్తుపెట్టాడు రాజుని. కానీ రాజుగారు బస్సును గుర్తుపట్టలేదు. చిక్కిపోయినాడు. చాలా ఇంట్లో ఉన్నాడు. అప్పుడు వీళ్ళిద్దరూ కథలు చెప్పుకుంటున్నారు. రాజుగారు ఉన్నారు, అయ్యా చాలా మోసాలు జరుగుతున్నాయి అని తన కథ అంతా చెప్పాడు. బచ్చు గారు కూడా తనకి ఎలా మోసం జరుగుతుందో అంత చెప్పాడు. ఏమండి మా బచ్చు గారు ఉన్నాడా పోయినాడా మాకు తెలియలేదు. వీళ్ళ మోసమా నిజంగా పోయినాడా ఏమిటి నేను తెలియదు. రాజా ఆ బచ్చునే నేను. అంటే ఇప్పుడు ఈ బచ్చు పోయినాడు ప్రేతైపోయినాడు అని నమ్మించిన తర్వాత ప్రేమించేటువంటి రాజు కూడా వీడి బచ్చుని నేను వచ్చానంటే నమ్మడానికి తయారుగా లేడు. అంటే ఇటువంటి అవిశ్వాసాన్ని పుట్టించేది అజ్ఞానం మనకి. అదే నీవెవరా ఈశ్వరుడు అంటే నేను ఈశ్వరుని రాయి. ఎందుకంటే భేదం. అందువల్ల భేద బుద్ధి మాత్ర సంపాదిత ఈశ్వరైక్య అయోగ భ్రమం నివర్తయతి. ఈశ్వరత్వ విధాయిని అంటే కేవలం భ్రమని పోగొడుతుంది. ఈశ్వరత్వం వీడి దగ్గర ఇంతకు ముందే ఉన్నది. ఆ ఉన్న ఈశ్వరత్వాన్ని వీడు నమ్మట్లేదు. ఎందుకంటే భేద వాసనతో ఆ అమ్మ ఆ అజ్ఞానాన్ని, రెండు శక్తులు గల అజ్ఞానాన్ని పోగొట్టి ఈ భేదంతో వచ్చినటువంటి భ్రమను పోగొట్టి నువ్వు ఈశ్వరుడివేరా అని నమ్మింపచేసి వాడికి ఈశ్వర అనుభవాన్ని ఇప్పిస్తుంది. అందువల్ల ఈశ్వరత్వ విధాయిని. చూడండి ఈ నామం ఎంత బాగా ఉన్నది. ఈశ్వరత్వ విధాయిని అంటే మనకేదో అది కూడబెడుతుంది ఇది కూడబెడుతుందని కాదు. కూడబెట్టడం అంటే మనం ఎవరో నిజాన్ని నిజంగా తెలియచేస్తుంది అమ్మ. అంతే. ఇవాళ మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా నిజాన్ని నిజం తెలియచేయడు. వాడు ఏదో మనకున్న నిజాలు, మనకున్న పంచబద్ధాలు ఎన్నో ఉన్నాయి, దీనిపైన ఇంకా కొన్ని నేర్పిస్తాడు. వాడు మనం వెళ్ళిన వెంటనే అడుగుతాడు, మీరు ఏం గ్రూప్ అంటే మనం కూడా ఏదో ఏ గ్రూప్ ఏదో గ్రూప్ చెప్తాం. ఏమిటయ్యా నా గ్రూప్ ఏమిటి? నేను అహం ఏకః, నా గ్రూప్ ఏమిటి అంటే మనకి భేద జ్ఞానాన్ని పోషించే వాళ్ళే మొత్తం ప్రపంచం అంతా కూడా. మొత్తం ప్రపంచం భేద జ్ఞానాన్ని పోషిస్తూ మనకి భేద జ్ఞానాన్ని వర్ధింపచేస్తూ విషవృక్షాన్ని మన మొత్తం మూర్ఛితుల్ని చేసేసాడు. అమ్మ ఈ మూర్ఛితులైనటువంటి వీణ్ణి స్వ ఉపదేశ అమృత సేచనములతో వాడి ముఖాన్ని చక్కగా కడిగి సేద తీర్చి తన పొమటలతో తుడిచి ఆశ్వాసపరిచి ఇదిరా నాయన నీ స్వరూపం అని చెప్తుంది. దీనికి ప్రమాణం ఛాందోగ్యోపనిషత్ స్వేన రూపేణ అభినిష్పద్యతే. స్వస్వరూపంతో వాడు శుద్ధమైన బంగారంలాగా తయారైపోతాడు. శుద్ధ మేలి బంగారం వాడు. ఇక ఈశ్వరత్వన్నామ నానా దేశ విద్యాధన ఉత్కర్షాలిమత్వం. ఈశ్వరత్వం అంటే మరొక అర్థం, ముఖ్యమైన అర్థాన్ని చెప్పేసి
అందరికీ రుచిగా ఉండడానికి ఒక అర్థాన్ని చెప్తున్నారు. ఏమన్నది? అనేక దేశములలో అనేక విద్యలను సంపాదించి అనేక విధములైన ధనాల్ని బాగా బాగా కూడబెట్టుకుని చాలా గొప్పగా ఉండేటువంటిది ఈశ్వరత్వం. పెద్ద పెద్ద రాజుల ఇళ్లల్లో, మహారాజుల ఇళ్లల్లో అమెరికాలో దొరకని సామాన్లంతా వాళ్ళ ఇంట్లో ఉంటాయి. జపాన్లో దొరికిన సామాన్లు వాళ్ళ ఇంట్లో ఉంటాయి. సమస్తం వాళ్ళ ఇంట్లో. ఇప్పుడే కదా ఈశ్వరులు వాళ్ళు. అమెరికా వాళ్ళు వచ్చి కూడా దగ్గర చూసి ఆశ్చర్యపడతారు. మీ దగ్గర ఉంది, మా ఊళ్ళో ఇంతకుముందు దొరికేది ఇప్పుడు దొరకట్లేదు. సర్వత్ర దుర్లభమైన వస్తువులన్నీ పెట్టుకుంటాడు. సకల విద్యను పెట్టుకుంటాడు, సకల ఐశ్వర్యాలు పెట్టుకుంటాడు. అందులో నానాదేశ విద్య ధనోత్కర్షాది మత్వం. అటువంటి సైన్యం ఉంటుంది, అటువంటి పక్షులు ఉంటాయి, అటువంటి పశువులు ఉంటాయి, ఎక్కడెక్కడ లేనివి ఉంటాయి. ఒక మఠం చూశాను నేను. ఆ మఠంలో మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి పక్షులన్నీ ఆ మఠంలో ఉన్నాయి. మఠం ఏమిటో పక్షులు ఏమిటో నాకేం తెలియదు, మొత్తం ఉన్నాయి. అంటే పక్షుల మఠం కూడా అయ్యవచ్చు, అది కూడా ఒక మఠం కావచ్చు. మఠం అనేది వాళ్ళు పెట్టుకున్న పేరు. మనం ఏం చేస్తామండి? వాళ్ళు పెట్టుకున్న పేరుని మనం చేయగలిగింది ఏంటి? పరం బ్రహ్మాన్ని ఎవడో పిల్లవాడి పేరు పెట్టాడు. వాడికి మీరు పరం బ్రహ్మ తెలుసా? నేను రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. పరం బ్రహ్మ వాళ్ళ పిల్లవాడి పేరు ఇది కాదు కదా పరం బ్రహ్మ. అలాగే మఠవాళ్ళ పేరు కూడా పెట్టుకోవచ్చు. అక్కడ పక్షులు ఉన్నాయి, అక్కడ మఠవాళ్ళ పేరు. అందువల్ల ఈశ్వరత్వం అనే దానికి ప్రపంచంలో ఉండే సర్వాశ్చర్యములు ఎవరి దగ్గర ఉన్నాయో ఆయన ఈశ్వరుడు. ఈయన దగ్గర లేని ఆశ్చర్యం ఉంటుంది లేదు. లేని విద్యలు లేవు, లేని ధనాలు లేవు, లేని కళలు లేవు, సమస్తము ఉన్నాయి. ఇది ఈమె అటువంటి ఈశ్వరత్వాన్ని ఇస్తుంది. ఎలా ఇస్తుందంటే తత్తత్రాణినికాయ పుణ్య ప్రారబ్ధానుసారేణ కర్మఫలం ప్రయచ్చతి. ఆయా ప్రాణి సమూహములు ఏ ఏ ప్రారబ్ధాన్ని అనుసరించి ఏ ఏ కర్మలను అనుష్ఠిస్తున్నారో తదనురూపమైన ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి ఈశ్వరత్వం ఎవడైనా వాడు చాలా గొప్ప 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 పనులు చేసి ఉంటే వాడిని ఈశ్వరుని చేస్తుంది. సకల ధనాలు ఉంటాయి, సకల విద్యలు ఉంటాయి, సకల కళలు ఉంటాయి, సకల విధ పక్షులు ఉంటాయి, సకల పశువులు ఉంటాయి, సకల విధమైన మనుష్యులు ఉంటారు. సమస్తం రోజు రోజు తమాషా తమాషా, క్షణానికి తమాషా, క్షణానికి తమాషా. ఆ రాజులలో కూర్చుంటే క్షణం క్షణం ఆశ్చర్యాలు జరుగుతూనే ఉంటాయి. అటువంటి ఈశ్వరత్వాన్ని ఆమె ఇస్తున్నది. ఈశ్వరత్వ విధాయిని. ఈ ఈశ్వరత్వ విధాయిని అన్నప్పుడు ప్రథమ పక్షాన్ని బాగా గుర్తించాలి. ఈశ్వరత్వం అనేది నేనే ఈశ్వరుడను అనే భావానికి పేరు ఈశ్వరత్వం. అది ఆ భావానికి అడ్డంగా ఉన్నది అజ్ఞానము. అజ్ఞానమునికి రెండు శక్తులు ఉన్నాయి, ఆవరణ శక్తి, విక్షేప శక్తి. రెండు శక్తులు కలిగినటువంటి ఆవరణాన్ని దూరం చేస్తుంది అఖండాకార చైతన్యంతో. అలా చేసి ఆమె ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని మనకి ప్రసాదిస్తుంది. అంటే భేదబుద్ధిని పోగొట్టి నేను ఈశ్వరుడు కాను అనేటువంటి భేదబుద్ధిని పోగొట్టి నేనే ఈశ్వరుడు అనే తెలివిని మనకి ఇచ్చి అటువంటి అనుభవాన్ని ఇస్తుంది. కాబట్టి అమ్మకి పేరు ఈశ్వరత్వ విధాయిని. ఈశానాది బ్రహ్మమయీ. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఇప్పుడు మనకి గంగా నవరాత్రులు జరుగుతున్నాయి. ఎలాగైతే శారదా నవరాత్రులని ఆశ్వీజ మాసంలో చేసుకుంటాం, శరన్నవరాత్రులను కూడా చెప్తాం. అలాగే వసంత నవరాత్రులు శ్రీరామనవమి ముందుగా 9 రోజులు చేసుకుంటాం. అదే రకంగా ఇంకా అనేక నవరాత్రులు ఉన్నాయి.
ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ఉంటాయి, శ్రావణ నవరాత్రులు మాఘమాసంలో ఉంటాయి, ఇంకా వివిధమైన నవరాత్రులు గో నవరాత్రులు కార్తీక మాసంలో ఉంటాయి. అనేక మనం ఇన్ని చేయలేక ఏదో ఒకటో రెండో చేస్తే చేస్తున్నాం, లేకపోతే అది కూడా అందరూ నవరాత్రులు అంటే నవరాత్రులు అని అంటున్నాం తప్ప ఏం చేయట్లేదు. ఒకవేళ ఇంట్లో ఎవరైనా శ్రద్ధగా గాలిలో గుడిలో చేస్తే ప్రసాదం మాత్రం తీసుకుంటున్నాం, ఇదే నవరాత్రి. ఇప్పుడు ఈ గంగా నవరాత్రులు జ్యేష్ఠ శుక్ల ప్రథమ నుండి ఆరంభించి దశమి వరకు, నవమి వరకు ఈ నవరాత్రి. అన్ని నవరాత్రుల్లో నవమి అయిపోయిన తర్వాత దశమిని అది విజయ అనే పేరుతో పిలుస్తారు. విజయాదశమి, విజయదశమి అంటారు. ఈ విజయదశమికి విశేషం ఏమిటంటే 10 రకాలైన పాపాలని పోగొట్టేది, 10 విధములైనటువంటి పాపముల్ని పోగొడుతుంది. దానిలో శారీరకమైన పాపాలు 3 రకాలు, మానసికమైనటువంటి పాపాలు 3 రకాలు, వాచికమైనటువంటి పాపాలు 4 రకాలు, మొత్తం 10 రకాలైన పాపాలని. ఇప్పుడు ఈ వీటిల్లో 3 రకాలతో ఒక రక పాపంతో వాడు పశువు అయిపోతాడు, మరొక రక పాపంతో వాడు కీటములైపోతాడు, పురుగులైపోతాడు, మరొక పాపంతో చెట్లు అయిపోతాడు. అందువల్ల వీట్లను, ఈ పాపములను తొలగించడం అవశ్య కర్తవ్యం. ఈ అవశ్య కర్తవ్యానికి ఈశ్వరుడు ఏం చేశాడంటే 10 విధ పాపములను తొలగించడానికి ఒక దశమిని సృష్టించాడు. ఆ దశమిని సేవించినట్లయితే వాడికి 10 విధములైన పాపాలు పోతాయి. అందువల్ల దశ పాపహర దశమి. దీన్ని పాప అనేది తీసేస్తే దశహర అని అంటారు. దీన్ని మనవాడు తెలుగులో ఏం చేయాలి, ఈ హాని ఉచ్చరించడం మానేసి ఈ దశ అనేటువంటి ఈ శివాయ సకారాన్ని కాస్త సరస్వతి సకారం చేసి దసరా అని ఆరంభించారు. దసరా దసరా, ఇది దసరా కాదు, దశహర. ఈ దశహర కాస్త ఈ హా కాస్త పోయి ఈ షా కాస్త సాగా మరి అలా అయిపోయింది. ఇప్పుడు ఈ దశహర, దీనిలో ఈ 10 రకములైన పాపములు ఏమిటి అని తెలుసుకుంటే వాటి నుంచి కొంచెం దూరంగా ఉండొచ్చు మనం. ఎందుకంటే మనం ఎక్కువ పాపాలు చేసి ఇవన్నీ పోగొట్టాలి అంటే ఎన్నాళ్ళు పడుతుంది. అందువల్ల పాపములు ఏమిటి అని తెలుసుకుంటే ఇది మనుస్మృతిలో 10 రకాల పాపాలు ఏమిటి అని 12వ అధ్యాయంలో రాశారు. ఆ రాసినటువంటి వాటిలను కాస్త తెలుసుకుంటే ఆదివారం నాడు మనకి ఈ దశహర వచ్చింది. ఈ గంగ ఆనాటి నుంచి లోకంలో చక్కగా ప్రవర్తించింది. మా గురువులతో మేము చాలా సంవత్సరాలు ఈ దశహరాకి అలకనందలో బదరీలో ఉండేవాళ్ళం. ఈ 10 రోజులు కూడా అక్కడ ఉండేవాళ్ళం. అది ఒక కాలం అయిపోయింది. ఇప్పుడు ఈశ్వర అనుగ్రహం వల్ల గంగ ఉదయం అనుగ్రహం వచ్చింది. ఆ రోజున మనందరం మామూలుగా పాఠం చెప్పుకుంటూ ఒక్కసారి దశహర కాబట్టి లలిత శాస్త్ర పాఠాన్ని కూడా చేసుకుని ఆ రోజున పొద్దున పూజ నేను ఇక్కడ పూజ చేస్తాను. ఈ నవరాత్రుల్లో కూడా జరుగుతూ ఉంటుంది పూజ. ఆ రోజున విజయదశమి కాబట్టి విశేషంగా పూజ చేస్తాము. దాని తర్వాత అందరికీ ప్రసాద వితరణ చేద్దాం. ఈ విషయాన్ని మన వాళ్ళందరికీ తెలియచేయండి. ఆదివారం నాడు సాయంకాలం మనం ప్రవచనం చేసుకుని ఆ లలితా శాస్త్రనామం చేసుకోవడానికి వీలుగా ప్రవచనం చేసుకుని అప్పుడు పాఠమైన వెంటనే
అందరికీ ప్రసాద వితరణ చేద్దాం. ఈ విషయాన్ని మీరు ఎవరు ఏ రకమైన మార్గంతో ప్రచారం చేస్తారో ప్రచార మార్గాన్ని వాళ్ళు ఆ మార్గంతో చేసుకోండి. అందరూ కొంతమంది నోటితో చెప్తారు, కొంతమంది ఫోన్ చేసి చెప్తారు, కొంతమంది వాట్సాప్లో చెప్తారు. వాళ్ళకి తగిన ప్రక్రియలు ఉంటాయి. దాంట్లో మన అనుభవాలు పెట్టుకుంటారు. అందరికీ తెలియజేస్తే ఆ రోజున ఒకసారి అందరం కలుద్దాం. నమః పార్వతీ పతయే